ఉదయకాల వేళల్లో మనము నేర్చుకున్న అంశములో రెండవ భాగం ఇది. నేను స్తోత్రం. స్త్రీ ప్రసవ వేదన పడుచున్నది, శిశువుని కనాలని ప్రసవ వేదన పడుచున్నది అని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వాక్యములో మనం చదివాం. దేని కొరకు ప్రసవ వేదన పడాలి అని ఆ ప్రశ్నకి 2 విషయాలు చెప్పాను. వాటిలో ఒకటి పరిశుద్ధత కొరకు, రెండోది సంపూర్ణత కొరకు. నోటితో చెప్పండి. ఒకటి, రెండోది సంపూర్ణత కొరకు. స్త్రీ అనబడుతున్న సంఘము ప్రతిరోజు గొవ్వవలే మూలుగుచ్చు వేదనతో ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, నా ప్రియమైన బిడ్డలారా, గొంగలి పురుగు చేతాకోక చిలుకగా మారినట్లు కొన్ని నూతన పరచబడుతూ ఉంటాయి. ఆ రీతిగా మనం కూడా ఈ మట్టి దేహంలో నుండి మహిమ దేహముగా మార్చబడి ఒక దినాన ఆ కడబోర శబ్దము మనకు వినబడినప్పుడు రెప్పపాటున మనం ప్రభుని ఎదుర్కోవటానికి కృపను పొందుతాం. దాని స్తోత్రం. ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన రెండో అంశం ఏంటంటే, సంపూర్ణత చెందాలి క్రైస్తవులు. ఏం చెందాలి? సంపూర్ణత చెందాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్సెస్ 2. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్సెస్ 2. నీ క్రియలను మైక్లో చదివితే బాగుంటుందేమో. నేను స్తోత్రం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. గట్టిగా చెప్పండి. ఆ పిల్లలను చూసుకోండి అమ్మా. పిల్లలు అటు ఇటు ఎవరు కదలకూడదు. ఇబ్బంది పెడితే కింద తీసుకెళ్ళండి. దాని స్తోత్రం. ఈ వాక్యంలో ప్రియులారా గమనించండి. ప్రకటన గ్రంథములో ఒక సంఘమును గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓ సంఘమా, ఆ సంఘం పేరేంటి అక్కడ? సార్దీస్ సంఘం. ఆ సంఘంతో అంటున్నాడు, ఓ సంఘమా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అన్నాడు. నీ క్రియలు నా దేవుని దృష్టిలో సంపూర్ణమైనవిగా కనబడలేదు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియతని బిడ్డలారా, మనము సంపూర్ణత చెందాలి. చెందకపోతే సార్దీసు సంఘాన్ని ఏ రీతిగా దేవుడు తప్పు పట్టాడో అదే రీతిగా తప్పు పడతాడు మనల్ని. దాని స్తోత్రం. ఏమంటున్నాడు ఆ సంఘాన్ని? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడడం లేదు. దాని స్తోత్రం కలుగునుగాక. కొలస్సీ 1:28 ఏమని రాయబడిందంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే సంఘము అనేది సంపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు మనం మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఇక ఈ విధానం సరిపోద్ది, ఇక దేవుని రాజ్యం వెళ్ళిపోతాము అనేది భ్రమ. సంపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక తరగతిలోనికి జాయిన్ అయ్యాడు. అది 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. ఏదో కొన్ని రోజులు వెళ్ళినంత మాత్రాన అతని తరగతి సంపూర్తయినట్ట కాదు. అతనికి ఆ సంవత్సరములో ఎన్ని సబ్జెక్టులు నియమించారో అన్ని సబ్జెక్టులు చదివి వాటి కొరకు వచ్చే ప్రశ్నలకి ఎగ్జామ్లో పాస్ అయితేనే ఆ వ్యక్తి ఏమైనట్టు? సంపూర్ణత చెందినట్టు. లేకపోతే డిస్కంటిన్యూ అంటారు. కంటిన్యూ కాదు, ఏమయ్యాడు? డిస్కంటిన్యూ చేశాడు. అలాగే క్రైస్తవులు, దేవుని బిడ్డలు సంపూర్ణత అనే దాంట్లో
అడుగు పెడితే కుదరదు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ క్రియలలో మనం పూర్తిగా ఏం కావాలి? సంపూర్ణత చెందాలి. సంపూర్ణత. దాని స్తోత్రం కలుగునుగాక. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పొయ్యి మీద మనము ఏదైనా బియ్యం కడిగి పెట్టి ఎసురు పెట్టి పొయ్యి మీద పెట్టాం అంటే మీకు అర్థం కావటం చెప్తున్నా. ఇప్పుడు కడిగి నీళ్లు పెట్టి పొయ్యి మీద పెట్టినంత మాత్రాన అది పరిపూర్ణంగా అన్నమైందా? సంపూర్ణంగా అన్నం కాలేదు. అది ఉడకాలి, గింజంచాలి, మరలా కొంచెం మగ్గడానికి పెట్టాలి. అప్పుడు అది సంపూర్ణంగా తయారైనట్టు. ఒక కూర చేయాలి. కూరగాయలు తీసుకొచ్చాం. మనం ముందు పసుపు, కారం, ఉప్పు అన్నీ పెట్టుకుంటాం. అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం. అంత మాత్రాన కూర అయిందా? మళ్ళీ దాన్ని వండాలి. వండితేనే దాన్ని కూర అయినట్టు, అది సంపూర్ణత చెందినట్టు. దేవుని స్తోత్రం. వస్త్రాలు తీసుకొచ్చినంత మాత్రాన అది మనం తొడుక్కోవడానికి లేకపోతే ధరించడానికి అది వస్త్రం సంపూర్ణం కాలేదు. దాన్ని కట్ చేసి కుట్టి ఆ తర్వాత ఇదిగో సొక్క, ఇదిగో జాకెట్, ఇదిగో చీర అని ఇవ్వాలి. అంటే సంపూర్ణత అయింది ఇది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సంపూర్ణత చెందాలి అంటే సంఘము, నేను క్రైస్తవుణ్ణి అని కాస్త కోస్తో భక్తి, కాస్త కోస్తో విశ్వాసం, కాస్త కోస్తో పరిశుద్ధత ఉంటే కుదరదు. దేవుడు నియమించిన విధములో సంపూర్ణముగా మనము మార్చబడితేనే ఆ రాకడికి మనం సిద్ధపడగలిగేది. గట్టిగా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం పొందాలి. ఉద్యోగానికి దాదాపు 10 రూల్స్ అంటే నియమ నిబంధనలు లేకపోతే క్వాలిఫికేషన్స్ విధించాడు. వాటన్నిటి క్వాలిఫై అయ్యాడా లేదా? ఏదో 2 ఉన్నాయండి, మిగతా 8 లేవంటే కుదరదు, సంపూర్ణత చెందినట్టు కాదు. లేకపోతే 7 ఉన్నాయంటే సంపూర్ణత చెందినట్టు కాదు. 8, 9 ఉన్న సంపూర్ణత చెందినట్టు కాదు. 10కి 10 ఉండాలి కరెక్ట్గా. దేవుని స్తోత్రం. అప్పుడు సంపూర్ణత చెందినట్టు. క్రైస్తవ సంఘమా, విశ్వాసులారా, సేవకులారా, దేవుని రాకడలో మనము 100కి 100 సంపూర్ణత చెందితేనే ఆ రాకడికి మనం సిద్ధపడేది. దాని స్తోత్రం. గుడ్డిగా పరలోకం వెళ్తామని అనుకోమాకండి. నేర్చుకోండి ఈ విషయాలు. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని యాకోబు పత్రిక 1:4 నేను టకటక రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. 1:4 అంటున్నాడు, మీరు సంపూర్ణులను అంటాడు అక్కడ. హల్లెలూయా. అలాగే ఎఫెసీ 4:11-12 కూడా మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే 2 కొరింథీ 13:11 తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి. ఏమన్నాడు చెప్పండి? సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. నేను ఇంకా అంశంలోనికి వెళ్ళలేదు, జాగ్రత్తగానండి. జస్ట్ మీకు అవుట్లైన్స్ చెప్తున్నాయి, కానీ ఆత్మీయులు మాత్రమే అర్థం చేసుకోవాలి. మీరు గట్టిగా చెప్పండి. కొత్త వాళ్ళకి అర్థం కాకపోయినా ఆత్మీయులు అర్థం చేసుకోండి. మనం ఏం కావాలని వాక్యం చెప్తుంది చెప్పండి? సంపూర్ణులమై ఉండాలి. ఏ విషయాల్లో సంపూర్ణత చెందాలి అనేది ఇంచుమించు 12 అంశాలు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే 2 రోజులు పట్టింది నాకు. కానీ దేవుడు ఎంతవరకు నడిపిస్తే అన్ని మాత్రమే చెప్తాను. దాని స్తోత్రం కలుగునగాక. 12 విషయాల్లో మనం సంపూర్ణత చెందాలి. అపోస్తలుల బోధ అంటే 12 అంశాలు కూడా ఎన్ని? 12. హల్లెలూయా. 12 విషయాల్లో మనం సంపూర్ణత చెందటానికి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ విషయంలో నన్ను సంపూర్ణుడిగా మార్చు, ఈ విషయంలో నన్ను సంపూర్ణంగా మార్చు, సంపూర్ణంగా చెయ్యి. ఎందుకని? సంపూర్ణత కలుగు చేసే దేవుడే. నువ్వు ఆశపడి ఆ అంశం పెట్టి ప్రార్థన చేస్తే సంపూర్ణత కలుగు చేసేది ఎవరు? దేవుడే. ఆ ఒక్క వాక్యం కూడా చదవండి, అక్కడ రాయబడింది, దేవుడే మిమ్ములను సంపూర్ణులుగా చేయాలి అని అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. 1 తెస్సలోనిక 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక అంటాడు పౌలు. దేవుని స్తోత్ర. అయితే ఇప్పుడు సంపూర్ణత పొందాలనే ఆశ మనకుండాలి, సంపూర్ణతలోనికి నడిపించే బాధ్యత దేవునికి ఉండాలి. అర్థమైంది మీకు? సంపూర్ణతలోనికి రావాలనే ఆశ ఎవరికి ఉండాలి? ఎవరెత్తరే?
ఎవరికి ఉండాలమ్మా? మనకు ఉండాలి. ఆ సంపూర్ణతలోనికి మనల్ని నడిపించేది ఎవరు? దేవుడే. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ సంపూర్ణతలోనికి నడిపించే బాధ్యత దేవుంది కనుక ఇక మనం ఏ ఏ విషయాలలో మనం సంపూర్ణత చెందలేదో ఆ విషయాలన్నీ ప్రభు ఎదుట పెట్టి, అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను సంపూర్ణత చెందల, ఇదిగో ఈ విషయంలో ఇంకా నేను సంపూర్ణత చెందాల అని ఈ చెబుతున్న అంశాలు విని వాటి కొరకు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోకపోతే పోతావు అటు ఇటు కాకుండా నరకానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధగా వినాలి దేవుని మాటలు. హలో చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు కూడా ఎంతో బాధతో ప్రార్థన చేశాడు. ఎందుకని? అందరు సంపూర్ణులు కావాలని. అయితే ఏ ఏ విషయాలలో మనం సంపూర్ణం కావాలన్నది మీకు చెప్తాను. నా ప్రియదేని బిడ్డ, నెంబర్ 1 నిరీక్షణలో సంపూర్ణం కావాలి మనం. ఏ విషయంలో? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం 13వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. గట్టిగా చెప్పండి. ఏ విషయంలో మనకి సంపూర్ణత కావాలి? నిరీక్షణ విషయంలో. ప్రభువు రాబోతున్నాడని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. యేసయ్య వస్తాడా లేదా? డౌట్గా ఎత్తున్నారంటే ఇంకా మీరు సంపూర్ణతలోనికి రాలేదని. సంపూర్ణత విషయములో మనము నిరీక్షణ విషయంలో సంపూర్ణత చెందకపోతే నిజంగా దేవుడు వస్తాడంటవా? పాస్టర్ గారు చెప్పేది నిజమేనంటవా? మనం భక్తి చేసేది కరెక్టేనంటవా? అసలుకి ఈ విధమైనటువంటి గురి దర్శనాలు నిజమేనంటవా అని డౌట్లు వస్తాయి. అందుకని ప్రతిరోజు నా నిరీక్షణ ఎలా మారాలి? సంపూర్ణంగా మారాలి. ఎట్ట మారిద్ది సంపూర్ణంగా మారాలంటే? సంపూర్ణంగా నీ నిరీక్షణ మారాలంటే అది ఎలా సాధ్యమైంది చెప్పండి? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. వ్యవసాయం చేసే రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తాడు? పంట కొరకు. నోరు ఎత్తండి. దేనికోసం ఎదురు చూస్తాడు? దేనికోసం? అలాగే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ దేని కొరకు ఎదురు చూస్తాడు? రిజల్ట్స్ కొరకు. దాని స్తోత్ర. ఎదురు చూపులు. అలాగే ఇదిగో నేను మారు మనసు పొందా, బాప్తిసం పొందా, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు కోసం నిందలు అనుభవిస్తున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, బాధలు కష్టాలు కన్నీళ్ళు అనుభవిస్తున్నా, ఇదిగో ఈ భక్తికి ఆయన నన్ను యుగయుగాలు తరతరాలు ఆయన ఎదుట నిలబెట్టుకొని ఈ శ్రమలు దుఃఖము వేదన బాధ మొత్తం తొలగించబోయే రోజు అతి త్వరలో రాబోతుందని గడియ గడికి క్షణం క్షణం దాని స్తోత్రం చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. గడియ గడికి క్షణము 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 ఈ నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఇదే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ చెప్పండి? ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. డమ్ముకొట్టు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడేదా. కపట్లు 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 పాడేదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకి ఎలా కలుగుతుందయ్యా అంటే పరిశుద్ధాత్మ వలన. రోమపత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యం చదివితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక.
ఇప్పుడు నిరీక్షణ పరిపూర్ణము లేక సంపూర్ణత కావాలి అంటే ఎక్కువగా ఆత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడాలి. ఎంతమందికి అర్థమైంది? ఎక్కువగా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడే వాళ్ళకే వారి కళ్ళ ముందే రాకడ కనపడుద్ది, వారి కళ్ళ ముందే పరలోకం కనపడుతుంటుంది. అందుకని విశ్వాసాలలో కూడా వ్యత్యాసం ఏంటంటే కొంతమంది బాగా ఆత్మీయంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది అదిగో ఆ పైపైనే ఉంటారు. అంటే పూర్తిగా లోతులోకి రారు, ఏదో ఒక ఆదివారం పూట వచ్చి ఆదరించుకొని పోతారు. అది ఈ నిరీక్షణ ఉందనుకో, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇంట్లో ప్రార్థన, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మందిరంలో ప్రార్థన, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని వీరిలో ఒక గొప్ప నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ ఎల్లమ్మలు పుల్లమ్మలు అవుతారు ఈ ఆత్మ కానీ ఇట్లాంటి పొందరీళ్ళు. అర్థమైంది? అన్నయ్య మా ఆయనకి కాలు కాడ గడ్డలేసింది అన్నయ్య, ప్రార్థన చేయి అన్నయ్య మా పిల్లలు ఏది చదువుకున్నారు వాడి కోసం ప్రార్థన చేయి. ఈ దరిద్రపు దానికి ఎప్పుడు ఈ విన్నపాలు తప్ప ఆత్మ పొందాలని ఆశ రాదు. ఎప్పుడు ఈ దరిద్రపు వినపాలే, ఈ లోక సంబంధమైనవి. ఇప్పుడు అన్యులు వేరే వేరే గుళ్ళకి గోపురాలకు పోతున్నారు, నిజంగా మోక్షం కోసం పోతారా? చాలామందిని మీరు గమనించండి. ఎందుకు? ఇదిగో వ్యాపారం బాగా జరగాలి, అది జరగాలి, ఇది జరగాలని ఏదో చేస్తూ ఉంటారు అన్యులు కొంతమంది. కానీ దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నాయని వదిలేసి లాజర్ లాగా దరిద్రుడికి వెళ్ళిపోవాలి. ఆమె ధనవంతులకు పరలోక రాజ్యం లేదంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం సులభము అన్నాడు. ఎందుకని? సూది బెజ్జములో ఒంటి దూరిద్దా, దారమే దూర్చలేం మనం. సూది బెజ్జములో ఆ ధనాన్ని ప్రేమించేవాడు ఈ క్రమపరచుకోకుండా పాస్టర్ గారు చెబుతూనే ఉంటాడులే ఏదో ఒకటే. పాస్టర్ గారు చెప్పేది కాదు, వాక్యం చదవండి అక్కడ మైండ్ పెట్టి. దేవుని స్తోత్రం. అసలు నాకేంటి ఈ మధ్య దేవుని రాజ్యం గురించి ఆలోచన రావట్లా, ప్రతిదానికి డౌట్ వస్తుంది, ప్రతిదానికి అనుమానం వస్తుంది. అసలు ఈ భక్తి కరెక్టా కాదనిపిస్తుంది. అంటే వీడు ఏం కోల్పోయాడు? నిరీక్షణ కోల్పోయాడు. అందుకని ఈ నిరీక్షణ మరలా పునరావృతం కావాలి అంటే అతడు ఆత్మతో ఎక్కువ టైం నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ ఆ వ్యక్తికి విస్తారమైన నిరీక్షణ కలుగు చేస్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆత్మ పొందాలంటే అన్నయ్య చర్చిలోనేనా ఎక్కడైనా పొందుకోవచ్చు. ఎప్పుడు ఆత్మ పూర్ణులుగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఒకసారి నేను బైక్ తోలుతా కూడా ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంటా. అర్థమైందా? అసలు నేను హెల్మెట్ పెట్టుకునేది అందుకు. దాని స్తోత్రం. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నాకు ఏరే శబ్దాలు వినపడవు. అర్థమైందా? ఒక్కోసారి కారులో ఎవరు రాకపోతే ఇంకా మంచిది అనుకుంటా. ఎందుకని? ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాం. దాని స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారని వెళ్తా మాట్లాడాల్సి వచ్చింది. ఎవరు లేకపోతే మాట్లాడుతూ పని చేస్తూనే అన్ని భాషలతో మాట్లాడవచ్చు. ఉతుకుతా, ఊడుస్తా, వంట చేస్తా కూడా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడవచ్చు. క్రొత్త వారైతే కంట్రోల్ అవ్వదు, పొయ్యిలో పడతావు. కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ అనుభవం ఉంటుంది చూడండి, వారికి మాత్రం ఆత్మ వారి స్వాధీనంలో ఉంటుంది. నేను స్తోత్రం. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుంది కనుక వారు పెద్ద ఏమీ ఊగిపోరు, పెద్దగా కేకలేమేయరు. వారు ఎవరికి వినపడకుండా లోపల ఆత్మతో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోవటం వల్ల వారి నిరీక్షణ ఏమవుతుంది? విస్తారముగా మార్చబడి సంపూర్ణత చెందుతుంది. నా మాట ఎంతమందికి అర్థమైంది? అందుకని ఎక్కువసేపు ఏం మాట్లాడాలి? అన్య భాషలతో మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, నిరీక్షణలో సంపూర్ణం కావాలి. నెంబర్ 2, దేవుని ప్రేమలో సంపూర్ణం కావాలి. మనం దేంట్లో చెప్పండి? 1 యోహాను పత్రిక 4:12 వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఏమని రాయబడింది అక్కడ? ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూసి ఉండలేదు. మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని ప్రేమ మనలో ఏం కావాలి చెప్పండి? సంపూర్ణము కావాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం కావాలి? దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుని ప్రేమ సంపూర్ణం కావాలంటే ఇక్కడ జాగ్రత్తగానండి, దేవుని ప్రేమ ఎంత పొందుకుంటున్నావు నువ్వు?
కొంచెం పొందుకుంటున్నావా, పూర్తిగా పొందుకుంటున్నావా? దేవుని ప్రేమ చాలా ఉందండి ఇతని మీద. ఒక అతను నన్ను అన్నాడు, హల్లెలూయ, ఇందాక వచ్చిన ఒక పాస్టర్ గారు మా ఏరియా నుండి వచ్చాడు, అంటే మా సొంత ఏరియా నుండి. దేవుని ప్రేమ నీ మీద చాలా ఉందయ్యా అది ఇది అని అంటే, నీ మీద లేదా? ఎమ్మడే ప్రశ్న వేశాడు, నీ మీద లేదా? దేవుని ప్రేమలో నిలబడాలి. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యం? దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకోండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 19 అక్కడ రాయబడి చూడండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి అంటున్నాడు ఇక్కడ. దేని స్తోత్రం. చేతులు పైకి గట్టిగా చెప్పండి. దేవుని ఎవరు తీసినా చదవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ అంటున్నాడు చూడండి, ఎన్నో వాక్యం అండి ఇది? 21 వాక్యం, రైట్. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. దేవుని ప్రేమ అనేది ఎవరి ఎడలో ఉంటుంది చెప్పండి? నిజంగా మీకు చెప్తున్నా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, రైట్, ప్రేమిస్తున్నాడు. కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన ప్రేమ ఎవరిలో ఉంటుంది? బైబిల్లో దేవుడు యేసయ్య ప్రేమించిన యోహాను అని ఉంటుంది. యేసయ్య ప్రేమించిన యోహాను అంటే ఎవరో 12 మంది శిష్యులు ఒకడు. యేసయ్య ఎందుకు ఎక్కువ ప్రేమించాడు అతన్ని? మిగతా 11 మంది మీద అంత ప్రేమ ఎందుకు చూపించలేదు? దాని స్తోత్రం. సొలొమోన్ని కూడా దేవుడు బాగా ప్రేమించాడు. యదిద్య అంటే దేవునికి ప్రియుడు. దేవుడు ప్రేమించాడంట అతను, దేవుని ప్రేమలో నిలబడ్డాడు. కానీ తర్వాత బాగొట్టుకున్నాడు, అది తర్వాత విషయం. ఇక్కడ యోహాను దేవుని ప్రేమలో ఉన్నాడు. అంటే బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడంట. ఎక్కడ ఆనుకున్నాడు చెప్పండి? అంటే ఈ దేవుని ప్రేమ ఎవరిలో సంపూర్ణత అవుతుందంటే ఎక్కువగా ఆయనకి దగ్గరగా ఉండే వాళ్ళ ఎడల. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ ఎక్కువగా ఎవరి ఎడల కనబడుతుందంటే ఆయనకి ఎక్కువ దగ్గరగా ఉండాలి. ఇప్పుడు దానియేలు గురించి ఏం రాయబడింది? దానియేలు నువ్వు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, అంటే ఎక్కువగా ప్రభుతో గడుపుతున్నాడు. మీరేమంటారు? ప్రార్థన చేసుకుంటామంటే ఇవన్నీ చేయట్లేదు అన్నయ్యా, చేయకపోతే ఏం చేస్తావు? సస్తావు అటు ఇటు కాకుండా ఆత్మీయతలో. దాని స్తోత్రం. తింటున్నావా అంటే 3 పూట్ల బరీగా తింటున్నా. హల్లెలూయా. శనివారాలు కూడా ఉపవాసం ఉండి చావట్ల కొంతమంది. శనివారాలు కూడా ఉపవాసం ఉండరు. ఏంటంటే నా గ్యాస్ ట్రబుల్ అన్నయ్య, ఆ ట్రబుల్ అన్నయ్య, ఈ ట్రబుల్ అన్నయ్య. ఈ ట్రబుల్ వస్తే నీకేం కాదు, అసలు ట్రబుల్ అయిందనుకో ఆత్మీయత అంతే. ఖండన అయిపోయినటువంటి బోరుకొచ్చిన బండులను తగలబెడతారు. ఆ టైప్ అయింది నీ బ్రతుకు. దేవుని స్తోత్రం. గ్యాస్ ట్రబుల్, ఆ ట్రబుల్, ఈ ట్రబుల్ ఇదంటారు చూడండి. ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు ఈ ఉపవాసాలు పూర్తిగా మానేస్తున్నారు ఈ చివరి దినాల్లో. ఆత్మీయతలో నువ్వు బలము పొందాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ ఆత్మ బలము పొందాలంటే నీవు ఉపవాసం ఉండి, నా ప్రియదేని బిడ్డలారా, ఈ ఉపవాసములో వచ్చే ఆత్మ బలము ద్వారా దేవుని ప్రేమ పొందకుండా అడ్డుపడుతున్నటువంటి 3 విషయాలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ 3 ఉన్న వాడికి దేవుడి ప్రేమ దక్కదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వాక్యాల్లో రాయబడింది. ఏమని రాయబడింది? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. చెప్పండి అమ్మా, ఆ పక్కన వాళ్ళతో చెప్పండి. లోకంలో ఉన్నదంతా ఏంటి? పక్కన వాళ్ళతో చెప్పండి. ఏముంది? శరీరాశయు, నేత్రాశయు. ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఆ కింద ఏమని రాయబడిందంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. తర్వాత అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశలు గతించిపోవును. అక్కడ ఏమని రాయబడిందంటే
ఇంకొక మాట ఉంటుందండి అక్కడ, లోకం ఉంటే దేవుని ప్రేమ ఉండదని ఉంటుంది. లోకమునైనను ప్రేమింపకుడి. ఎన్నో వచనం అది? 15. లోకమునైనను ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడల, ఇది ఇప్పుడు చెప్పండి, తండ్రి ప్రేమ సంపూర్ణం కాకుండా కోల్పోయేది ఎవరయ్యా అంటే లోకాన్ని ప్రేమించేవాళ్ళు. జాగ్రత్తగా, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ కావాలా వద్దా? కావాలా వద్దా? చూడండి, ఏ ప్రేమ కావాలి? నానా అంటారు, గట్టిగా చెప్పండి అమ్మా, ఏ ప్రేమ? తండ్రి ప్రేమ కావాలి. యవనస్తులు లోక ప్రేమల కొరకు పరిగెత్తుతున్నారు, చచ్చిపోతున్నారు ఈ ప్రేమల కోసం. అమ్మాయి ప్రేమించట్లేదని అబ్బాయి చచ్చిపోతున్నాడు, అబ్బాయి ప్రేమించలేదు అమ్మాయి చచ్చిపోతుంది. ఈ ప్రేమల కోసం కాదురా దౌర్భాగ్యుడా వెంటాడాల్సింది. ఏ ప్రేమ కోసం? కల్వరి సిలువలో నీ కొరకు రక్తము కార్చిన యేసయ్య ప్రేమ సంపూర్ణ మగునట్లుగా ఆ ప్రేమ కోసం నువ్వు వెంటాడాలి. అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, కల్మషము లేనిది, స్వార్థము లేనిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న విషయం జరిగింది. ఈ పేరిచెర్ల నుండి గుంటూరు వెళ్తున్నప్పుడు అక్కడ విజయ్ కాటన్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ కొన్ని సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి కావాలనే బస్సు కింద ఒక అమ్మాయిని ఎక్కించుకొని పడిపోయి చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఇద్దరు చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత ఈ బస్సు అతను కంగారు పడిపోయాడు. వామ్మో, నేనేమన్నా రాంగ్ రూట్లో వచ్చానా, ఏమైనా లోపంతో తోలేనా, డ్రైవింగ్ కరెక్ట్ చేయలేదని బాధపడుతూ దిగి చూసినప్పుడు ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఆ అబ్బాయి జోబులో నుండి ఒక పేపర్ బయటకు వచ్చింది. ఆ పేపర్లో ఏమని రాశాడంటే, సారీ సార్ డ్రైవర్ గారు, మీది తప్పు కాదు, కావాలని నేనే గుద్దాను అని చెప్పి దాంట్లో రాశాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని రాసి పెట్టాడంటే దాంట్లో, మమ్మీ డాడీ నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఎందుకనంటే మీరు కాయి కష్టం చేసి అహర్నిశలు కష్టపడి నన్ను ఎంతో చదివించారు, నేను ఒక మాయదాని ప్రేమలో పడిపోయి నాశనం అయిపోయాను, అందుకని నాలాంటి కొడుకు మీకు ఉండకూడదు అని వాళ్ళ అమ్మ నాన్నకి సారీ చెప్పి వాళ్ళ గురించి రాశాడు, అమ్మ నాన్న గురించి. తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమని రాశాడంటే, ఆంటీ అంకుల్ సారీ మీ అమ్మాయిని చంపేసినందుకు, ఎందుకంటే ఇలాంటిది బ్రతకూడదు, దీనికోసం నేను సర్వం కోల్పోయా, ఇది పరిస్థితి, ఎట్లా 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 అని చెప్పి అందరికీ సారీ చెప్పి ఆ లెటరు రాసిపెట్టి ఫాస్ట్గా, ఎంత అంటే అంత ఫాస్ట్లో వెళ్ళి గుద్దాడు. ఒక్క దెబ్బకు చచ్చిపోయాడు. అంటే ఎదురు వస్తున్న బస్సుని. ఇంతకేం జరిగిందయ్యా అని పోలీసులు ఆరాధిస్తే కొంతమంది చెప్పారు అక్కడ, ఈ అబ్బాయి ఒక కాలేజీలో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాడు, ఈ అబ్బాయి సీనియరు, ఆ అమ్మాయి జూనియరు. అయితే ఈ అబ్బాయికి స్టడీ కంప్లీట్ అయింది, బెంగళూరులో జాబ్ వచ్చింది. ఈ అమ్మాయిని జాగ్రత్త చదువుకో, నీ చదువు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అట్లా అనుకున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే అతను జాబ్ చేస్తూ నెల నెల ఈ అమ్మాయి ఫీజు కట్టడం కానీ ఈ అమ్మాయికి కావాల్సిన బాగోగులన్నీ చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నప్పుడు నా ప్రియదిన బిడ్డలారా, ఏం జరిగిందంటే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఎక్కడి నుండి ఫోన్ చేశాడు, ఎరా ఎందుకు దానికి పంపించేది, అది ఇంకొకటితో తిరుగుతుంది అది ఇదని చెప్పి. నా ప్రియదిన బిడ్డలారా, ఫోన్ చేయగానే అది నిజమా కాదని ఇక్కడ ఎంక్వైరీ చేస్తే నిజమని తేలిందంట. ఇతను రాగానే మళ్ళీ ఇతన్నే ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని ఎన్ని మనసులో పెట్టుకొని ఏం చేశాడంటే, ఎంతగా నీ కొరకు నేను ప్రయాసపడి నా తల్లిని తండ్రిని కూడా ఎక్కువగా ఎంత ప్రేమించలేదు నేను, ఎట చేస్తే నాకెంత ద్రోహం చేస్తావా. మోసము చేసే వాళ్ళకంటే మోసపోయినోడు కూడా నేరస్తుడే. మోసం చేసేవాడు నేరస్తుడే, మోసపోయినోడు కూడా నేరస్తుడే. ఇది పరిస్థితి, ఇక బ్రతకడానికి వీల్లేదని చెప్పి అది రాశాడు. ఆ యొక్క సంఘటన పేపర్లో పడింది. నేను అప్పుడు పేపర్ చదివేవాడిని, పేపర్లో రాశాడు. చూడండి, ఇలాంటి ప్రేమల వెంట పోయి తల్లిని తండ్రిని కూడా మర్చిపోయి ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్న విషయం ఏంటంటే, యేసయ్య కంటే మిమ్మల్ని ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమించాడు కనుక
ఆ యేసయ్య మీద ప్రేమ పెట్టుకోండి, కానీ ఈ లోకంలో వేరే వేరే వాటి మీద ప్రేమ పెట్టుకోవద్దు. దాని స్తోత్రం. తెలుసో తెలియక వెళ్ళారు ఆ మార్గంలోనికి, ఇక ఆ మార్గంలోకి వెళ్ళొద్దు. ఎందుకనంటే ప్రాణం ఇచ్చునంతగా ప్రేమించింది యేసయ్య ఒక్కడే. ఇక ఈ లోకంలో ఎన్నో అలాంటి లవ్ స్టోరీలు చెప్పాలని చాలా ఉన్నాయి నా మనసులో, కానీ నా అంశం అది కాదు. దాని స్తోత్రం. అందుకని ఇప్పుడు ఆ దేవుని ప్రేమ మనలో సంపూర్తి కావాలి అంటే ఈ లోక ప్రేమలు మనలోనికి రాకూడదు. లోకంలో ఉందంత శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీరాశ అంటే ఏంటి? శరీరముతో బాగా సోగ్గా తయారై బాగా తిని కోరికలు చంపుకోలేక ఎవరు పడితే వాళ్ళతో విచ్చలవిడిగా తిరిగి పాపం చేసి మళ్ళీ ఎయిడ్స్ వస్తే, ఎయిడ్స్ అని చెప్పట్లా, హెచ్ఐవి అంట. ఏం చెప్పండి? హెచ్ఐవి స్టైల్. మళ్ళీ హెచ్ఐవి వచ్చింది నాకు, నేను స్తోత్రం. స్టైల్గా అది వచ్చింది, ఇది వచ్చింది. భర్త తప్పు చేస్తే భార్య కంటెత్తాడు, భార్య కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్త కంటించింది, వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా అంటుకూడదు అది. దాని స్తోత్రం. అందుకని ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలని పౌలు అంటున్నాడు. నా శరీరం నాకు లోపడదేమోనని దాన్ని ఏం చేస్తున్నాను? నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. శరీర ఆశలు. ఏ ఆశలు? అర్ధనగ్నంగా. అర్ధనగ్నంగా అంటే ఏంటి? వస్త్రాలు పూర్తిగా వేసుకుంటున్నారా యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ? లోకంలో సగం సగం. ఆ టచ్ అనేది నా ప్రియమైన బిడ్డలారా ఒక విధానంలో కనపడితే వెనకబోయేవాడు ముందు పోయేవాడు ఒక విచిత్రంగా చూసి చాలామంది పాపాల్లో పడిపోతున్నారు. అందుకని దేవుని బిడ్డలకి ఇదిగో ఎట్లాంటి వస్త్రాలు ఉండకూడదని బైబిల్ వాక్యం చెప్తుంది. అన్య జనుల వలె వస్త్రాలు వేసుకున్న వాడికి శిక్ష ఉంటుందని వాక్యం చెప్తుంది. జెఫన్యా గ్రంథం 1:6 ఉంటుంది. దేవుని స్తోత్రం. అన్య జనుల వలె వస్త్రాలు ధరించుకోకూడదు అంటున్నాడు. హల్లెలూయా. జాకెట్లు కుట్టించుకునేటప్పుడు వెనకాల 2 ఎకరాలు వదలమాకండి, చక్కగా కుట్టించుకోండి. హల్లెలూయా. అలాగే కొంతమంది విచిత్రమైన విషయాలండి. ఈ మధ్య ఒక పిల్ల వచ్చింది నా దగ్గరికి. రాగానే నేను చెప్పాను, ముందు ఈ అమ్మాయిని కొంచెం వెళ్ళిపోమని చెప్పాను. ఏమైందమ్మా అని అంటుంటే, ముందు ఈ పిల్లని తీసేసి దూరంగా పెట్టు, ఏందా డ్రెస్సు అది ఇది అని అంటే చాలాసేపు నా దగ్గరికి రాలేక ఆ అమ్మాయి దూరంగా ఉంది. చెప్పాను, ఇట్లాంటి వద్దమ్మా, నువ్వు యవనస్తురాలివి, జాగ్రత్త. కొంతమంది ఆడలు కూడా ఈ జల్లబళ్ళు ముందుకు వేసుకుని స్టైల్గా టెట ఏ కొంపలు ముంచడానికి ఈ వేషాలు. దేవుని స్తోత్రం. ఎందుకు మనకయ్యి? దేవుని రక్తంలో కడగబడ్డాం. చెంత చచ్చినా పులుపు చావట్లో చాలామందికి. ఈ మాటలు నేను చెబితే ఏంది ఇంత ఘోరంగా మాట్లాడతాడు అనుకుంటారు. నిజాలా కాదా చెప్పండి? చేతుల పైకి ఎత్తుగడిగా చెప్పండి. హల్లెలూయా. ఈ స్టైల్ ఎందుకు చర్చిలలో? ఈ స్టైల్ ఎందుకు? బుద్ధిగా చక్కగా భక్తిగా ఉండాలి. ఆ చర్చిలకు వచ్చినప్పుడు కూడా చేరటకు శుభ్రంగా కప్పుకోవాలి, ఎంతో పద్ధతి రావాలి, ఎంతో పద్ధతిగా పోవాలి. అర్థమైందా? మీ అరికాలు కూడా సరిగ్గా కనపడకూడదు, అట్లుండాలి. స్త్రీలు అంత పద్ధతిగా ఉండాలి. పురుషులు కూడా అంతే. ఎట్లుండాలి? స్కిన్ టైట్లు వేసుకొని ఈ బైక్ మీద ఎక్కేలో పర్రమని చినిగిద్ది. ఇది ఏడిది ప్యాంట్. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందరి గురించి చెప్పట్లా, కొందరి గురించి చెప్తున్నా నేను. జాగ్రత్త. ఎందుకంటే అది శరీరాశ. ఏ ఆశ? నేను వేసుకున్న డ్రెస్సులు వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. వద్దమ్మా, నువ్వు వేసుకున్న డ్రెస్ నీ భర్త చూస్తే చాలు. అయ్యగారు, నువ్వు వేసుకున్న డ్రెస్ నీ భార్య చూస్తే చాలు. పోజులు వద్దు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను అన్నా అనుకోండి, రకరకాల వేషాలు వేయమని నేను వేస్తానా? కుదరదు. అట్టయితేనే ఉండు, లేకపోతే చెల్లంటాం. దేవుని స్తోత్రం. అంతే మన విధానానికి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏంటి? దీంట్లో ఏం కనపడుతుంది? ఓ పరిశుద్ధత. హల్లెలూయా. అన్ని చేయటానికి స్వాతంత్రం ముందంటాడు పౌలు, కానీ అన్ని చేయదగ్గవి కావో. హల్లెలూయా. ఇవన్నీ అంటే ఓవరాల్గా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మంచి డ్రెస్ వేసుకోండి. ఆ డ్రెస్ వేయట్లేదంటే అర్థమేంటి? నీలో ఏ కోరిక ఉంది? శరీరాశ. ఏ ఆశ? రెండోది నేత్రాశ అంటున్నాడు. ఏ ఆశ? శరీరాశ ఉన్న వ్యక్తుల వైపు నేత్రాశ కలిగిన ఎట్ట చూస్తుంటాడు విచిత్రంగా. చూస్తూనే ఉంటాడు. టేటాబు ఏందా చూపు అంటే, కళ్ళుంది ఎందుకు చూడటానికి కాదా? కళ్ళుంది ఎందుకు చూడటానికి కాదా? అరే బాబు, అన్ని చూడదగ్గవి కాదని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అన్ని చూడదగ్గవి కాదు.
కొంతమంది చూడండి ఈ సెల్ ఫోన్లలో ఇరక్కపోతున్నారట, టీవీలలో ఇరక్కపోతున్నారట. నేత్రాశ నరక ప్రయాణం. దావీదయ్య గారు బుక్ చేయడం దొరికితే చదువుకోండి. దేని స్తోత్రం. నేత్రాశ నరక ప్రయాణం. నేత్రాశ ఉంటే దేవుని ప్రేమ కోల్పోతావు. శరీరాశ ఉంటే దేవుని ప్రేమ కోల్పోతావు. మూడవది జీవపు డంబము అన్నాడు. ఏంటట? జీవపు డంబం అంటే ఏంటి? ఆస్తి మొరడు ఆశ బారెడు. ఆస్తి ఆశ బారెడు. ఉంది అంతా చెప్పుకునేది ఎంత బిల్డప్పులు. దాని స్తోత్రం. గర్వంగా ఉండటం, అహంకారంతో బ్రతకటం, ఈ డంబమైన బ్రతుకులు దేవునికి నచ్చవు. దేవుడికి కావాల్సింది దీనత్వము. ఏంటి చెప్పండి? దీనత్వం, తగ్గింపు. ఎన్ని కావాలి? ఈ మూడు ఉంటే ఆ వ్యక్తిలో ఏ ప్రేమ ఉండదంట? చెప్పవే ఎట్ట చూసా ఎట్టని. దాని స్తోత్రం. దాని కూడా దాదాపు 10 నిమిషాలు ఆలోచించాలా? ఆ మూడు అంటే ఏంటి చెప్పండి, తడుకోకుండా చెప్పండి. అది ఆ మూడు ఉంటే ఏ ప్రేమ ఉండదు? దేవుని ప్రేమ ఉండదు. నీకు దేవుని ప్రేమ కావాలా? లోక ప్రేమ కావాలా? అందుకని యాకోబు పత్రిక 4:4 అంటాడు, ఎవడైనను లోకముతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రు విరోధి అవుతాడు. లోకముతో స్నేహం చేసే వాళ్ళకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే వ్యభిచారులారా అన్నాడు. అందుకని దేవుని ప్రేమలో మనం సంపూర్తి కావాలి. ఆ ప్రేమను సమృద్ధిగా మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడలారా, మనము ఈ శరీరాశలకు దూరంగా ఉండాలి, నేత్రాశలకు దూరంగా ఉండాలి, జీవపుడంబానికి దూరంగా ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, 24వ అధ్యాయం 13-14 వాక్యాల్లో. ఏమని రాయబడింది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే ప్రేమ కోల్పోతున్నారు దేవుని ప్రేమని. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఏ ప్రేమ కావాలి నీకు? యేసయ్య ప్రేమ కావాలంటే ఇదిగో ఈ మూడింటిని వదిలేసేయి. ఏది? శరీరాశ, నేత్రాశ చెప్పడం కాదు. లోక ప్రేమ కావాలంటే నీ ఇష్టం, అవన్నీ చేసుకోవచ్చు. కానీ దేవుని ప్రేమలో మనం ఏం కావాలి? సంపూర్ణత కావాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మూడవది, నియమాలలో మనం సంపూర్ణత చెందాలి. నియమాలంటే ఏంటి? నియమాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లా అంటే ఒక ధర్మశాస్త్రం. నియమాలలో ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ కాలనీలో ఉన్నాం, ఇక్కడ ఒక నియమం ఉంది. ఏంటి? ఆ ఇంటి పన్ను కట్టాలి, తర్వాత కొలాయి పన్ను కట్టాలి, తర్వాత కరెంటు పెడితే దానికి పన్ను కట్టాలి. ఒక నియమము. దేవుని స్తోత్రం. అట్లాగే కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే దేవునికి కూడా దైవ నియమం అనేది ఒకటి ఉంటుంది. ఆ నియమాల్లో మనం సంపూర్ణత చెందాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్. అర్థమైందా? వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్లో రావాలి, స్పీడ్ బ్రేకర్ ఉన్న కాడ ఇదిగో ఇది నొక్కాలి, లేకపోతే ఎదురేదన్నా బండి ఉంటే ఇదిగో ఇది ఈ లైట్ వేయాలి, ఆ లైట్ వేయాలి. 100 రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అనేది తెలిసి ఆ బండి తోలితే యాక్సిడెంట్ కాదు. దేవుని స్తోత్రం. అలాగే నియమాలు తెలియకపోతే మనకు ఆత్మీయంగా కూడా ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అవుతాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అక్కడక్కడ స్కూళ్ళు ఉంటాయి, హాస్పిటల్ ఉంటాయి, అక్కడ ఈ హారన్ బొమ్మ ఒకటి వేసి పెడతారు. అది అంటే అర్థం ఏంటి? అక్కడ హారను కొట్టొద్దని. దేవుని స్తోత్రం. ఒకవేళ కొట్టాడా ఇంకంతే, ఏం పడిద్ది? దానికి ఏది రాస్తారు? సెలాన్ రాస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఈ మధ్య నేను గుంటూరులో ఒక ఏరియాలో పెట్టా. ఒక పోలీసు అతను వచ్చి పెట్టాడు కెమెరా, చెట్ట. అరే బాబు, బండి స్టార్టింగ్లోనే ఉంది, అంటే స్టార్ట్ చేసే ఉంది, ఇదేనండి ఇందాక నుండి చూస్తాను, అక్కడ ఎందుకు పెట్టావు? 3600 కట్టిపో అంటున్నాడు. దేవుని స్తోత్రం. లాస్ట్కి దగ్గరికి పిలిచిట్రా అన్న. ఏంది అన్నాడు. నేను పాస్టర్ని, జాగ్రత్త బిడ్డ అన్న. ఒక్క దెబ్బకు భయపడి రాసింది కూడా తీసేసాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మాకు ఉన్న అధికారం ఉపయోగించుకునే చోట్ల ఉపయోగించుకుంటాం, అంటే ఒప్పుకుంటామేంటి? దేవుని స్తోత్రం. నేను పాస్టర్ని ఇంక రాసుకో అన్నా. అని తర్వాత చూస్తే ఏం బళ్ళది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పాస్టర్ అనేది కదలే, వరకట్టన్నా అతను సర్లే అన్నట్టుగా పంపించేసాడు. రాయలా అంటే అన్ని చోట్ల అది కుదిరిద్దా? కుదరదు. ఒక రూల్స్ ఉంటే, ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం
వాక్యం చెప్తుంది అక్కడ చూడండి, యాకోబు పత్రిక 1:25లో, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియల్లో ధన్యుడగునో. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ నియమాలు మనం కరెక్ట్గా ఉంటే స్వాతంత్ర్యమో దేవుడు మనకిస్తాడు. ఆ నియమాలలో మనం సంపూర్ణంగా ఉండాలని వాక్యం చెప్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, కారు తోలేటప్పుడు సిగ్నల్ లైట్లు ఉంటాయి, తర్వాత పార్కింగ్ లైట్ ఉంటుంది. ఎన్ని రూల్స్ తెలియాలి బండి తోలటం అంటే. అలాగే భక్తిలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆదివారం మందిరానికి రావాలి, ఆరాధన చేయాలి, శనివారం ఉపవాసం ఉండాలి, నైట్ పరిశుద్ధాత్మ కోటానికి రావాలి, తర్వాత శుద్ధీకరణ కోటాలకు రావాలి, తర్వాత ఆల్ నైట్ ప్రార్థన పెట్టి దానికి ఎన్ని నియమాలు కదా. ఇవన్నీ లేకుండా ఒక ఆదివారం వచ్చిపోతున్నానంటే ఎందుకు ఉపయోగం ఏముంది? నీకు జన్మలో కూడా ఏమి రాదు, స్వాతంత్ర్యమో రాదు, స్వేచ్ఛ లేదు నీకు, సాతాను బంధకాలన్నీ ఉన్నట్టు. దాని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. అన్ని కరెక్ట్గా చేస్తే నువ్వు నియమాలు కరెక్ట్గా పాటిస్తున్నట్టు లెక్క. అర్థమైందా? నియమాలు పాటించకపోతే ఏమైందండి? నియమాలు పాటించకపోతే, ఇప్పుడు హెల్త్ విషయంలో కొన్ని నియమాలు పాటిస్తాం మనం. అది తినకూడదు, ఇది తినకూడదు, ఆ పచ్చటి ఆకే తినాలి, గ్యాసు సంబంధించిన తినకూడదు. తినకూడదంటే తింటానంటే అర్థమేంటి? అక్కడ తింటే ఆరోగ్యం చెడిపోద్ది. అలాగే రూల్స్ భక్తిలో తప్పిపోతున్నామంటే నీ భక్తి కూడా నాశనం అయిపోతాయి, అది భక్తిహీనతగా మార్చబడిద్ది. అందుకని రూల్స్ విషయంలో కరెక్ట్గా అయ్యా ఆదివారం నమ్మకంగా వస్తాను, ఇదిగో ఉపవాసం ఉంటాను, ఇదిగో బలారాధన కరెక్ట్గా తీసుకుంటాను, ఇట్లా కరెక్ట్గా మనం ఉండి చేసుకోగలిగితే నా ప్రియదేని పెట్టారు, అప్పుడు సంపూర్ణమైన స్వాతంత్ర్యం మనకు కలుగుతుంది. ఈ సంపూర్ణమైన స్వాతంత్ర్యం మనకు కలగటం వలన పైనటువంటి ఆ స్వతంత్రత గల నూతన యెరూషలేము పట్టణానికి మనం చేరగలుగుతాం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ఆదివారం వస్తే ఇంకా మిగతా 3 వారాలు రారు. అంటే వీళ్ళు నియమాలు పాటిస్తున్నట్ట, నియమంలో సంపూర్ణత చెందినట్టు కాదు. అందుకని నియమాల్లో కరెక్ట్గా ఉండాలి మనం. నియమాలు ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది ఈ అన్యులు మాలలు వేస్తున్నారు, మాల అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాల, మరీ మాల. వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి. నెల రోజుల దాకా లేకపోతే 40 days ఏ నీసు తినకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఉదయం లేచి సలనీళ్ళు పోసుకోవాలి, తర్వాత అది ఇదని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో ఒక్కటి తప్పిపోయినా అతని దీక్ష భంగం అయిపోయినట్టే. ఏమైపోయినట్టు అంతే. అంటే నియమాలు లేడు కాబట్టి. అట్లాగే భక్తికి కూడా ఒక నియమం ఉంది. ఈ నియమాల్లో మనం ఏం కావాలి? సంపూర్ణత చెందాలి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. 4వది, నా ప్రియదేని బిడ్డలారా, సాత్వికములో మనం సంపూర్ణత చెందాలి. దేంట్లో చెప్పండి? చేతులు పైకెత్తి గడిగలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాలని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము అంటున్నాడు. సాత్వికములో సంపూర్ణత చెందకపోతే ఎక్కువ గొడవలు వస్తాయి. కొన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు ఓర్చుకోవాలి, ఎంతసేపు ఓర్చుకోవాలి అంటే. ఆల్రెడీ కోప్పడగలరు అంటే ఒక పరిధి దాటింది అనుకోండి, లోన్ నుండి ఎవరు వస్తారు? కోపేశ్వరరావు వస్తాడు. కోపేశ్వరరావు వస్తాడు. తర్వాత ఆవేశపరుడు వస్తాడు, దేవుని స్తోత్రం. తర్వాత రౌద్రుడు వస్తాడు, దేవుని స్తోత్రం. తర్వాత ఉగ్రుడు వస్తాడు. అంటే ఇన్ని దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? లోనే ఉన్నాయి. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలకి అక్కడ చెప్తున్నాడు, సంపూర్ణమైన సాత్వికముతో మీరేం చేయాలి? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలంట మనం.
ఇప్పుడు ఇంటి ఎదురు వాళ్ళు ఉంటారు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే మన పనిచేసే స్థలాల దగ్గర ఉంటారు, ఉద్యోగ స్థలాల దగ్గర ఉంటారు, కొంచెం వాళ్ళు తేడాగా ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు. మనం కాస్త ఓర్చుకోమని అర్థం. దాని స్తోత్రం. కాస్త ఓర్చుకోవాలి, కాస్త తొందరపడొద్దు, శాంతి కనపరచాలంటున్నాడు అక్కడ. ఎవరిని దూషింపక ఏం చేయకూడదు, మనం ఎవరిని దూషించకూడదు అంటున్నాడు. కొద్దిగా ఓర్చుకోమని. కొద్దిగా ఓర్చుకుంటే ఏది జరగాలో జరిగింది అంతే. ఆవేశములో ఎన్నో అనార్థాలు జరుగుతాయి. అందుకని బైబిల్ వాక్యంలో కోపపడండి కానీ పాపం చేయొద్దు అంటాడు. అంటే కాస్త కొస్తో ఏదో గద్దిస్తాం, అది వేరు. కానీ ఆ కోపం కక్షగా, ఒక ఉగ్రముగా, నరహత్యగా మారకూడదు. శాంతముతో మనం ఉండాలని వాక్యం చెప్తుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ అనే మహాత్ముడు ఆయన ప్రతిదానికి ఏమన్నాడు? శాంతం శాంతం శాంతం, సహనం సహనం అన్నాడు. గాడ్సేక్ అది నచ్చల. ఆవేశం ఏం చేశాడు? ఈ ఆవేశం వల్ల ఏం జరిగింది? ఒక ప్రాణం పోయింది. అయితే ఇతన్నేమో వదిలిపెట్టారా? ఇతను ప్రాణం కూడా తీసేశారు తర్వాత. అంటే కోపం వల్ల ఏం జరుగుతుంది? ఒక ప్రాణం లేచిపోతుంది. దేవుని స్తోత్రం. కోపం అనేది తగ్గటానికే దేవుని బిడ్డలు, అయ్యా ఈ కోపం నాకు తగ్గించయ్యా, ఒకసారి నెత్తి మీద చేపెట్టుకొని చెప్పండి అన్నమాట. తల మీద చేపెట్టుకొని ఏం తగ్గాలి? జోక్గా చెప్తున్నారు చూడండి. అయ్యా కోపం అంట. చెప్పండి అమ్మా. ఓరక చిన్నదానికి పెద్దానికి భర్త మీద కోపడుతుంటారు, భార్యల మీద కోపడుతుంటారు, పిల్లల మీద ఇసుగు పడుతుంటారు. ఓరకదే. దాని స్తోత్రం. ఏం తగ్గాలి? కోపము. మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకని అక్కడ అంటున్నాడు, సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము. అసలు ఈ విషయంలో ఒకరని కాదు, అందరూ సేవకులు కూడా చాలా బాధ్యతగా ప్రార్థన చేసుకోవాలి. నాకు ఎక్కువ కోపం ఉండకూడదు అయ్యా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, నాకు ఎక్కువ కోపం రాకూడదు ప్రభా. నేను శాంతం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎట్లుండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి, సహనంతో ఉండాలని ప్రార్థన చేయాలి మనం. కోపం చాలా డేంజర్ అండి. కోపము ఉన్న కయ్యను సొంత తమ్ముడిని చంపేశాడు. ఎవరతను? హేబెల్ని. దాని స్తోత్రం. కోప పడటం వలన ఒక నీతిమంతుడు లేచిపోయాడు. నా ప్రియని బిడ్డారా, గాడ్సేక్ కోపం వలన ఏమైంది? మహాత్ముడు అనబడిన గాంధీజీ లేచిపోయాడు. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని సాత్వికములో దేవుని బిడ్డలు ఏం కావాలి? సంపూర్ణత చెందాలి. అక్కడ అంటున్నాడు, ఎవరితో జగడమాడకూడదంట. ఎవరితో ఏమాడకూడదు? ఏమాడకూడదు? జగడమాడకూడదు. అన్న వాళ్ళు నిన్నట్టన్నారు, అక్క నిన్నట్టన్నారు, ఏమండి నిన్నట్టన్నారండి, ఏమే నిన్నట్టు అంటున్నారే, అది ఇది ఎరా మిమ్మల్ని ఎట్ట అంటున్నారు అనుకొని కాస్త తొందరపడొద్దు. దేవుని స్తోత్రం. చివరికి సహనమే గెలిచేది, ఓర్పే గెలిచేది. అర్థమైందా? తొందరపాటు ఉండకూడదు. ఆవేశం నన్నన్నారా ఇలా చెబుతా ఉంటే జాకీ లేచినట్టుగా కోపేపిస్తురావు లేచిపోతుంటాడు. ఇట్ట హల్లెలూయా నట్టన్నారా ఇట్టన్నారా అని. ఏంటిది? తొందర 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 తొందర. ఎంతమంది కోపం ఉంది? యథార్థంగా చెప్పండి, నిజంగా చెప్తుంది. ఎంతమందికి ఉంది కోపం? ఉందా? ఆ అమ్మాయికి ఉందంటే కోపం. అడే అంటున్నావే హాయ్ అన్నట్టుగా. మీకు ఎవరికి కోపం లేదా? కోపపడి అన్నం మానుకున్న రోజులు లేవా? కోపపడి ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళిన రోజులు లేవా? కోపపడకుండా దీర్ఘశాంతముతోనే భర్త దగ్గర ఉన్నావా? అప్పుడప్పుడు పుట్టింటికి బాగాలేదా? సిగ్గు లేకపోతే సరే చూడండి, మా కోపమే లేదు అంటున్నారు. కోపపడి పిల్లలను కూడా వదిలిపెట్టి, ఇదిగో నీ ముదనష్ట పిల్లలో నీ సంసారం నేను చేయలేని ఎట్ట ఇదిరించుకొని వరకలా. నేను స్తోత్ర. కొంతమంది పురుషులలో కూడా ఇది రివర్స్గా ఉంటుంది. నేను చిత్తూరులో ఉన్నప్పుడు ఒక అన్నయ్య ఉండేవాడు. ఆయన ఏదో ఒక క్యాస్ట్కి సంబంధించినాడు. భార్యాభర్తల చిన్న గొడవ అయితే ఆ గేటు దాదాపు 10 అడుగుల కంటే పైన ఉంటుంది. సైకిల్ ఇట్లా లేపి ఇస్త్రీ వేస్తాడు ఇట్ట. ఎందుకని? వాస్తవానికి ఆడవాళ్ళు పారిపోతాడు, ఇది ఈయన పారిపోతుంటాడు.
ఈ వెనకాల ఏమండి 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 అంటుంటుంది. ఒకరోజు మా సహాయం కోరుకుంది. ఏందమ్మా అన్న. అయ్యా పోతున్నాడు, అయ్యా పట్టుకోండి, అయ్యా పట్టుకోండి. పిల్లోడా అనుకున్నా నేను. మా ఆయనండి అన్నది. ఉరుగుతా ఉంటే వచ్చి అన్నాడు. ఇక సైకిల్ ఎక్కి పోతాం. ఒక రోజల్లా తిప్పించింది మమ్మల్ని. నేను స్తోత్రం. అంటే మేము ఒక క్యాంపస్లో ఉండేవాళ్ళం, మట్టా గారి క్యాంపస్లో. దాదాపు 5-6 ఇల్లు ఉంటాయి. మాది ఒక ఇల్లు, ఏమో కూడా ఒక ఇంట్లో ఉండేది బిల్డింగ్ స్టార్టింగ్లో. ఉరుగుతూ ఉంటే ఇట్లా అన్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత మొత్తం దిగిన తర్వాత వస్తాడంట. దేని స్తోత్రం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. కోపం 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 కోపం. ఇక్కడ పేరిచ్చేరులో ఒక ఆయన ఉండేవాడు, సంఘ పెద్ద మళ్ళీ ఆయన. దేని స్తోత్రం. కోపం వచ్చింది అనుకోండి, భార్యని కొట్టడం ఇట్టనే గోగను గుద్దుతాడు ఇట్ట. వాడికి విచిత్రమైన జబ్బు అది ఒకటి. హల్లెలూయా. ఆల్రెడీ ఒక చెయ్యి పాపం ఎప్పుడో చిన్నప్పుడే పోయింది. ఈ చెయ్యి తట్టు చూసి అంటాడట. అది దగ్గాలంటున్నాడు దేవుడు. దాని స్తోత్రం. ఏం దగ్గాలి? దానిలన్నా ఇప్పుడు నీకు కోపం వచ్చిందా? కోపం వచ్చి మీరే ఎప్పుడన్నా కొట్టావా? కొట్టాడా? నువ్వు కొట్టావా కట్ట ఎప్పుడన్నా? కోపం రాలేదా? எனக்கு ఎందుకు లేదు కోపం? చాలాసార్లు చూశాను కోపం. ప్రవీణు తర్వాత వాడి పేరు ఏం పేరు, వరప్రకాష్, ఎదురు కూర్చుంటాడు. వాళ్ళు వచ్చి నాని మీద పడితే ఆయన కోపం లేదని ఎవరు చెప్పారు? ఉంది కోపం, కానీ అది కనబడని కోపం. అది అంతేనా? ఓరకంటవా? ఓరకట్ట. అదేనా స్తోత్రం. దానిలో మంచోడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కోపం లేని మానవుడు ఎవరు ఉండరు, అందరికీ ఉంటుంది కోపం. కానీ ఆ కోపం పోగొట్టుకొని సాత్వికములో మనం సంపూర్ణత చెందాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఐదోది నమ్మకములో మనం సంపూర్ణం కావాలి. చతుర పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచొచ్చు. దాని స్తోత్రం కలుగునుగాక. ఏమియు అపహరింపక. అపహరింపక అంటే అర్థం ఏంటి? మీనింగ్ దొంగతనం చేయకుండా, దోసుకోకుండా. హల్లెలూయా. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచొచ్చు. అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టచ్చు, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుమంటున్నాడు. ఎవరి గురించి రాయబడింది ఇది? ఆ పై వాక్యం 9వ వాక్యం కూడా చదవండి ఒకసారి. ఎవరి గురించి? దాసుల గురించా? యజమానుల దగ్గర మిమ్మల్ని ఏదైనా ఒక పనికి పెట్టుకున్నప్పుడు, ఏదైనా నేను నమ్మి నీ యజమానుడు కానీ, నీ మేస్త్రి కానీ, లేకపోతే ఇంకెవడైనా నిన్ను పెట్టుకుంటే అతని దగ్గర ఏది దొంగతనం చేయకూడదని వాక్యం చెప్తుంది. ఎంతో మంచి నమ్మకంగా ఉండాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా తేడా ఉండకూడదు. నువ్వు నమ్మామనుకోండి, వాక్యం చెప్తుంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఈరోజు కూడా నేను ప్రార్థన చేసుకునేది అదే. నీ ఎదుట నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉండాలి? నమ్మకంగా. మీరు ఇచ్చే కానుకలు, దశమాభాగాల విషయాల్లో కూడా నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో నాకు దేవుడు తెలుసండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికీ నా పేరు మీద ఏ బ్యాంకులో కనీసం ఒక లేదు. ఎందుకని? వస్తూ ఉంటే పెడతానే ఉంటాం అంతే. ఎందుకని? ఆయన నమ్మాడు. యూదా ఇస్కరియోతును నమ్మితే ఏం చేశాడు? కొంత దాచుకున్నాడు, కొంత పరిచర్యలో పెట్టాడు. నిజంగా ఇప్పుడు ఏం లేదు నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇందాక 10,000 ఇది స్టూడియో దగ్గరికి పాటకు పంపించాలంటే ఇందాక 10,000 వేసాడు. 5,000 కొట్టాం, మళ్ళీ కరెంటు బిల్లు కానీ అట్లంతే. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, నమ్మకములో కూడా మనం ఏం కావాలంట? సంపూర్ణత చెందాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడి దగ్గర అదే కోరుకోవాలి మనం. ఆరోగ్యం ఇచ్చావు, ఓకే సార్. ఆయుష్ ఇచ్చావు, కాపాడుతున్నావు, కాస్త పెడుతున్నావు, ముద్ద ఏదో వస్త్రాలు ఇస్తున్నావు, ఉండటానికి ఏదో చిన్న గూడి ఇచ్చావు. ఇంకంతకంటే ఏం కావాలి? ఇంకేమైనా కావాలా?
దోచుకోకూడదు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ భూమి మీద దాసులకి యజమానుడి దగ్గర ఎట్టుండాలో అనే విషయం చెప్పాడు. ఇక్కడ ఆత్మ సంబంధంగా మన యజమానుడి దగ్గర మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దొంగతనం చేసిన యోధా ఇస్కరియోతు అనుభవించాడా? పొట్ట బగిలి చచ్చిపోయాడంట. ప్రతి పైసలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తారే. భార్యలారా మీ భర్తల దగ్గర కూడా నమ్మకంగా ఉండాలి. భర్తలారా మీ భార్యల దగ్గర కూడా చాలా నమ్మకంగా ఉండండి. వాక్యం చెప్తుంది నమ్మకంలో మనం సంపూర్ణత చెందాలి. ఆ మధ్య నమ్మకంగా ఉన్నాడు కానీ ఇప్పుడు గూని వచ్చింది అంటే ఇప్పుడు లేడని. ఆ మధ్య ఉన్నాడు కానీ నమ్మకమైన వానిగా ఎంచినందుకు నీకు స్తోత్రం అంటాడు పౌలు. ఏమని ఎంచాడు? నమ్మకమైన వానిగా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సేవకులారా మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు ఏది సంపాదించకపోయినా నమ్మకత్వం సంపాదించుకోండి. డబ్బులు మీ వెనకాల పడతాయి అంతే. హల్లెలూయ. ఆస్తులు మీ వెనకాల పడతాయి, మీరు వాటి వెనకాల పడమాకండి. అయ్యే వస్తాయి మన వెనకాల. గట్టిగా అల్లి చెప్పాలి. హల్లెలూయా. ఎంతో మంది ఇచ్చారు నాకు, వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, కట్టలు లక్షల డబ్బులు ఇచ్చారు. ఏం చేశాం? ఇదిగో బిల్డింగ్లు కట్టడం, ఆడ స్థలాలు కొనటం, దానికి దేనికి పెట్టడమే. ఎక్కడన్నా ఒక 10 లక్షలు ఉన్నాయా? పేరు మీద ఏం లేవు. ఎందుకని? నేను దేవుణ్ణి నమ్మా, డబ్బుని నమ్మలా, ఆస్తులు నమ్మలా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కడన్నా ఒక 10 లక్షలు ఎవరికైనా ఇచ్చా అడగండి, మా వాళ్ళందరూ చెప్తారు. ఎవరైనా ఉన్నారు ఒక 10 లక్షలు ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేమో అడగండి. ఎందుకనంటే ఆయన నన్ను నమ్మాడు, నేను ఆయన దగ్గర ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నమ్మకమైన ఆస్తి, నమ్మకమైన బలం. మనం మనుషుల దగ్గర నమ్మకంగా ఉండాలి. రెండోది దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఈ నమ్మకం కోల్పోయినప్పుడు దేవునికి ప్రియులుగా ఉండలేము. దానియేలు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? దానియేలు నమ్మకస్తుడని దానియేలు గ్రంథంలో రాయబడింది. చదవండి ఒకసారి. దానియేలు నమ్మకస్తుడని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, ఈ రోజున నువ్వు వెళ్ళే ఉద్యోగ స్థలాల్లో నమ్మకం సంపాదించుకో. నువ్వు వెళ్ళే ఆఫీసుల దగ్గర నమ్మకం సంపాదించుకో. నువ్వు ఒకవేళ కాపురం సంసారం చేస్తున్న అత్తగారి ఇంట్లో నమ్మకం సంపాదించుకో. అలాగే నువ్వు ఉన్న ఎక్కడైనా సరే ఏం సంపాదించుకోవాలి? నమ్మకం సంపాదించుకోవాలి. దానియేలు గ్రంథం 6:4 రాయబడిందండి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను చేయవాడు కాదు. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఏ నేరము చేయవాడు కాదు. నమ్మకంగా ఉండాలండి. మనం నమ్మకములో పరిపూర్ణత చెందాలి. దేవుడి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభువారు. ఒక వ్యక్తికి ఎంత ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తికి 3 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు యజమానుడు. వీటితో చాలా జాగ్రత్తగా మీరు వ్యాపారాలు చేసుకొని బ్రతకండ్రా, మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఇవి ఇచ్చిన వాడితో మీరు ఎంత సంపాదించారు నాకు లెక్క చెప్పాలన్నప్పుడు ఈ లోపు యజమానుడు తిరిగి వచ్చాడు. 5 సంపాదించిన వాడు తిరిగి 5కి 5 సంపాదించాడు. 3 సంపాదించిన వాడు 3కి 3 సంపాదించాడు. అలాగే 1 పొందుకున్నవాడు ఏం చేశాడంటే రుమాల్లో కట్టి ఆ తలాంతుని భూమిలో పాతి పెట్టాడంట. యజమానుడు అంటాడు, 5ని పిలిచి అంటున్నాడు, నాయన నీకు 5 తలాంతులు ఇచ్చా కదా, ఎలా వ్యాపారం చేసావు, ఎంత సంపాదించావంటే, అయ్యా 5కి 5 సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా నీకు అనేకమైన ఇస్తాను అన్నట్టుగా చెప్పాడు. 3వాడు కూడా అదే సమాధానం చెప్పాడు. 1వాడు అంటాడు, నువ్వు విత్తన చోట కోసే వాడవనియు, నువ్వు కఠినుడు వనియు, అలాంటోడు వని ఇలాంటోడు వని యజమానుణ్ణి మర్యాద లేకుండా మాట్లాడితే యజమానుడు అంటున్నాడు, ఇన్ని కాలు చేతులు కట్టేసి ఏం చేయాలి? చీకటి కొట్టంలో వేయండి అంటున్నాడు. ఈ రోజున నువ్వు అన్ని విషయాల నమ్మకంగా ఉండాలి. అదే విషయంలో భక్తిలో కూడా చాలా నమ్మకంగా ఉండాలి.
చాలామంది తల్లులు, తండ్రులు, చాలామంది అన్నలు, అక్కలు నాతో అంటారు, అన్నయ్య మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, అప్పులు కొండలాగా పెరిగిపోతున్నాయి, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నామని. బిడ్డ, నీ ఇబ్బంది అనేది 1 సంవత్సరం ఉంటే ఓకే ఉండొచ్చేమో, లేకపోతే 2 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ జీవితాంతము ఈ ఇబ్బందులతో నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు. జీవితాంతం ఆ స్థితిలో నువ్వు ఉన్నావంటే అర్థమేంటి తెలుసా? ఎక్కడో నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా లేవని అర్థం. ఎక్కడో తేడా ఉంది నీకు, అది సరి చేసుకో. 1 రోజు, 2 రోజులు, 1 సంవత్సరం ఉండొచ్చు, అది కామన్. యోబుకి పరీక్షలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ యోబు జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? ఈ రోజున దేవుని బిడ్డలారా, తలబలే ఉండాలని దేవుని చిత్తం, నువ్వు తోకవలే ఉండాలని కాదు. ఇచ్చే స్థాయిలో ఉండాలని దేవుని చిత్తం, తీసుకునే స్థాయిలో కాదు. ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే చెయ్యి కింద ఉంటుంది జీవితాంతం. అర్థమైందా? ఎప్పుడో 1-2 సార్లు మనం అటు ఆశపడినా అది కంటిన్యూషన్ చేయమాకండి. అప్పటికే చచ్చి బ్రతకాలి. ఎందుకు ఇట్లా అని. దాని స్తోత్రం. అయ్యా, నన్ను దీవించేవాడివి, నన్ను ఆశీర్వదించేవాడివి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచావు, సమృద్ధినిచ్చావు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా? ఎక్కడైనా తప్పులు జరిగాయా, ఎక్కడైనా లోపం ఉందా అని దేవుని దగ్గర రోజు ఒక్కసారైనా కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే నీ లోపాలను దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలు ఇచ్చేవాళ్ళండి, పుచ్చుకునే వాళ్ళు కాదు. అందుకే పౌలు అంటున్నాడు, పుచ్చుకొనుట కంటే అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటున్నావా? దేవుడిచ్చే నీకు సంపాదనలో 10వ వంతు ఇస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? ప్రథమ ఫలం ఇస్తున్నావా? అవన్నీ ఇవ్వకపోతే దేవుడిని కెట్టేస్తాడు. అవన్నీ మింగేస్తున్నావు. దేవుడు, అన్నయ్య మాకేంది రావట్లేదు అన్న, ఇది జరగట్లేదు, ఇది జరగలేదు, జరగవు. నువ్వు కొంచెములో కూడా నమ్మకంగా లేవు. పావులలో నమ్మకం లేనప్పుడు 10 రూపాయలు ఎట్టేస్తాడు ఆయన. 10 రూపాయల నమ్మకం లేనప్పుడు 1000 రూపాయలు ఎట్టేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. నమ్మకము లేకపోతే ఏదో ఒక విధముగా సాతానుడు ఇరికిస్తాడు మనల్ని. నువ్వు ఇక్కడ కట్టాల్సింది, ఇందాక నేను చెప్పింది అదే. ఇందాక నేను మరుగ్గా పెట్టి చెప్పే మీకు, ఇందాక నేను రాగానే దేవుని మాట, సేవకుల మాట వినలేదు, నమ్మకంగా దేవుళ్ళో ఉన్నప్పుడు ఏ సమస్య రాలేదు. ఈ రోజున దాదాపు లక్షలు పడ్డాయి నెత్తిన. తల్లికి కొడుకి గడ్డం పట్టుకొని చెప్పా నేను, జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు నేనేం చేస్తా? ఫోన్ చేసి ఏడుస్తుంటే ఏం చేయగలం మనం? ఏమైనా చేయగలమా? చెప్పినప్పుడు వినలేదు, ఈరోజు నెత్తిన పడ్డే లక్షలు అంటే తప్పదు. కొన్ని విషయాలు డైరెక్ట్గా నేను చెబితే చాలామందికి నచ్చను నేను, కానీ తప్పదు. అదిగా బ్రదర్ కూడా తెలుసు, అతను కూడా నా పక్కనే వాడు చూశాడు. దండం పెట్టి చెప్తారంటారు కదా, అట్లా చెప్పే నేను. ఈరోజు బాధపడి ఆ లబోదీపని మొత్తుకుంటే ఉపయోగం లేదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునగాక. నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉన్నప్పుడు దీవించబడ్డారు. దశమభాగాలు నమ్మకంగా ఇచ్చినప్పుడు దీవించబడ్డారు. కరెక్ట్గా 3-4 వారాల నుండి దశమభాగాలు రావట్లేదు. మీ తేడా పడిద్ది. ఏదో మేము తీసుకెళ్ళి కోటలు కట్టుకోమో, జాగ్రత్తగా ఉండండి. ఇలా సైతానుడు మోసం చేసేసాడు. ప్రార్థనకి రాలా, ఇవి ఈ విషయాల్లో నమ్మకంగా లేరు. ఈరోజు లక్షలు పడ్డాయని ఇందాక వార్త వచ్చింది నాకు. దాని స్తోత్రం. సాతానుడు ఏదో దాంట్లో ఇరికిస్తాడండి, ఏదో దాంట్లో ఇరికిస్తాడు. బాధపడితే ఇక లాభం లేదు. అందుకనే మనము ముందుగానే నా ప్రియమైన బిడ్డలారా, దేవుని చిత్తముల్లో కరెక్ట్గా ఉండటం మనం నేర్చుకుంటే అత్యాశగా పోకుండా దేవుడు మనకి ఇవ్వాల్సినవన్నీ మనకు నమ్మకంగా ఇస్తాడు. అతి ఆశగా పోకూడదు. తను స్తోత్రం కలుగునగాక. కొన్నిసార్లు మీరు అనుకుంటారు ఇవన్నీ ఓ సేవకులకి ఇస్తున్నామని. అసలు ఆ తలంపు మీకు రాకూడదు. మీ బాధ్యతగా మీరు నమ్మకంగా చేయాల్సిందే. నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? మెండైన దేవులతో దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అట్లా నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఈ అపనమ్మకస్తులు చెడగొడుతుంటారు. ఎంత అని హల్లెలూయా. చెడగొట్టే వాళ్ళు ఎక్కువ. దేవుని స్తోత్రం. జరుగుతున్నాయి లోకంలో అట్లాంటి. సైతానుడు మోసం చేస్తున్నాడు. మంచిగా ఉండండి, దీవించబడండి, అనేకులకు వెలుగుగా
ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకం విషయంలో సంపూర్ణత చెందాలి. అలాగే పరిచర్య విషయంలో కూడా సంపూర్ణంగా జరిగించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. త్వరగా చదవాలి. సంపూర్ణత పరిచర్య విషయంలో మనం సంపూర్ణంగా చేయాలని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చదివితే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇది సేవకులకి బాగా హెచ్చరిక. దేవుడు మనకు అప్పగించిన సేవ ఎట జరిగించాలి? ఎవరు ఎత్తట్లేదు చూడండి. ఇప్పుడు విత్తనాలు వేసిన వ్యవసాయదారుడు ఆ సేద్యం బాగా చేస్తే మంచి దిగుబడి రాబడి వస్తుంది. సేద్యం బాగా చేస్తే మందు వేయాల్సిన సమయంలో మందు వేయకుండా, నీళ్లు పెట్టవలసిన సమయంలో నీళ్లు పెట్టకుండా, కాపలా కాయవలసిన సమయంలో కాపలా కాయపోతే పడిన కష్టమంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. సేవకుడు కూడా అప్పగించబడిన చిన్న సంఘమైన 4 ఆత్మలైన 10 ఆత్మలైన నమ్మకంగా నీ పరిచర్యను నువ్వు సంపూర్ణంగా చేయాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. పేతురులాగా మరలా నేను వలబెట్టుకొని పోతా, వ్యాపారానికి వెళ్ళిపోతా, ఆడిపోతానంటే దేవుడు నిన్ను ఎన్నడూ నమ్మడు. దేవుని స్తోత్రం. ఈ ఊరు వచ్చినప్పుడు నాకు వారానికి 4 రూపాయలు వచ్చినాయి. నర్సాపేట వెళ్ళినప్పుడు వారానికి 40 రూపాయలు వచ్చినాయి. అది తల్లిగారు కూడా ఉందిగా. దేవుని స్తోత్రం. ఎంత వచ్చినాయి? 40 రూపాయలు. కాజా ఉన్నాడు చూసావా, అతను అనేవాడు, ఎంత వస్తున్నాయి అంటే 40 రూపాయలు వచ్చినాయండి ఈరోజు అన్న. అయ్యో, ఒక 200 కూడా రాలేదా అన్నాడు నన్ను. దేవుని స్తోత్రం. నమ్మకం చేసాం పరిచర్యని. ఎక్కడన్నా విడిచిపెట్టామా? ఏరియాని వదిలిపెట్టలా. ఇక్కడ 4 రూపాయలు వచ్చినాయి. మార్కెట్ దగ్గర నుండి యార్డ్ దగ్గరికి నీ కాలుతో నడిచొచ్చా. ఆ దారిలో ఒక సిస్టర్ కనపడి, అయ్యా ఎక్కడ దాకా వచ్చావు కదా అని, ఆ సాయిబాబు గుడి ఉంది ఇప్పటికీ యార్డ్ ఎదురు, చూసారా? సాయిబాబు గుడి. ఆ సందులోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని 20 రూపాయలు ఇచ్చింది. పేరిచ్చారులా నడిచి వద్దామని వచ్చా నేను, పాటలు పాడుకుంటూ. ఏం కాదులే, దేవుని స్తోత్రం, నాకేమైనా కొత్త కాదులే అని ఆ 20 రూపాయలు ఇస్తే ఆటో మీద వచ్చా, లేకపోతే నడిచేవాడిని. ఈ రోజున ఎన్ని ఇచ్చాడంటే వరకిచ్చాడా? నమ్మకంగా ఆయన పరిచర్యను చేసిన దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ రోజు కార్లలో ఆ రోజుల్లో కాళ్ళతో నడిచాం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, సైకిల్ మీద నడిచా, బైకుల మీద నడిచా, ఆటోల మీద నడిచా, టాటా ఏసీలు, కార్లు, చివరికి వాడలు, పడవలు, విమానాల మీద కూడా తిప్పాడు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. విమానాలు. పరిచర్యలు ఎట్టుండాలి? నమ్మకంగా సంపూర్ణంగా జరిగించాలి. సంపూర్ణంగా చేయండి. మీరు ఏదో ఒక దినాన ఆ దేవుడు చూస్తాడు, మీరున్న స్థలంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా జరిగిద్ది. ఈ ఊరు వచ్చినప్పుడు ఏముంది? మాకు ఏమి లేదు. 50 రూపాయలతో వచ్చా నేను. 35 రూపాయలు ఛార్జ్ అయిపోయి 15 రూపాయలు ఒకే సొక్కా, ప్యాంటు, ఒక బైబిల్, అంతే. హల్లెలూయా అంటే ఇక్కడ చినిగిపోయి ఉంది. చందన బ్రదర్స్ దగ్గర 40 రూపాయలకి పాత బట్టలు తీసుకున్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు అప్పగించిన పరిచర్యలో ఏం చేయాలి? నీకు వంట వండమని చెప్పారా? నమ్మకంగా ఉండు. ఆ వంటే వండుకో. ఎప్పుడు దాకా? టైం వచ్చేదాకా. నీకు ఈ సాపలు ఏమని చెప్పారా? నమ్మకంగా చెయ్యి. నేను ఇజ్జయిను అజ్జేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయే కొలది మళ్ళీ ఏం చేయాలి? అదే ఎగ్జాము నేనెందుకు అని మనస్సులో వచ్చినా సరే జీవితాంతం ఆ స్థితిలోనే ఉంచి నిన్ను పరీక్షిస్తుంటాడు దేవుడు. నేనెందుకు అనకూడదు. కొన్నిసార్లు నీ తలంపులు అవుతాయి. నాకేం పట్టింది, నేనెందుకు చేయాలి, నాకేంటి, ఎవరు లేరా అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్ట వచ్చిందా జీవితాంతం నిన్ను కొండలతో మెత్తాడు ఇక దేవుడు. దేవుని స్తోత్రం. అంతే. ప్రతిదీ కూడా ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా మనం దేవుని పని పరిచర్య చేయాలి. ఎంతమందికి అర్థమైంది మాట? ఏ సాపలు వేస్తున్నా నీవు ఈ సాపలు వేసే స్థితిలోనే ఉంచాడు దేవుడు. లేపుతాడు ఒక టైం వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. అన్నాలు వండుతున్నావు ఈ రోజున, అందుకని అందరు తల వంచి పరిచర్య చేయండి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు నాకు కనపడ్డాడు. ఆయన అన్నాడు, బ్రదర్ మా నాన్న పాస్టర్ గారి, నేను పాస్టర్ గారిని అయ్యాను అన్నాడు.
మీరు ఎవరండి ఏందనంటే, పలానా దైవజనుడి దగ్గర మేము అమరావతిలో ఉన్నప్పుడు వంట చేసేవాళ్ళం ఆదివారం దాదాపు 15 సంవత్సరాలు ఉండి పెట్టాం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఉండి పెట్టాడు మా నాన్న. ఒక దినాన దైవజనుడికి దేవుడు ప్రేరేపించి నువ్వు సేవకు రావాలని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ తర్వాత నా ప్రియదేని బిడ్డలారా, పిరంగిపురము, నరసరావుపేట, ఏల్చూరు, ఎన్నో ప్రాంతాల్లో ఘనంగా మా నాన్న దేవుడు ఆడుకున్నాడు. ఇదయ్యా, మేము ఒకేసారి ఈ స్థాయికి రాలేదు. దైవజనుడు చెప్పినంత కాలము ఆ పరిచర్యలో నమ్మకంగా ఉన్నాము. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎట్టున్నామో నమ్మకంగా. మొన్న గాబ్రియల్ అన్న పాస్టర్ గారు కూడా ఒక సాక్ష్యం చెప్పాడు, చూసారా? ఒక పాస్టర్ గారు యాంప్లిఫైరు తీసుకోమని, ఎక్కడ నేను అది సరిగ్గా వినలా, కానీ చెట్టుకాడ ఉండమన్నాడు అంట, పలానా చెట్టుకాడ. ఆ చెట్టు దగ్గరికి రాగానే తీసుకున్న యాంప్లిఫైర్ తీసుకున్న వ్యక్తి అక్కడే కూర్చున్నాడు. పాస్టర్ గారు అక్కడికి రాగానే నిద్రపోయాడు అంటే కారులో. ఈ డ్రైవర్ కూడా గమనించుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ లోపు ఆయన వెళ్ళిన 3 రోజులు మీటింగులకి డేట్లు ఇచ్చాడు కదా, ఆ డేట్లన్నీ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వాడిని అక్కడ ఉండమన్నామే మనం. వాడు వెళ్ళిపోయింటాడులే అని మరలా మీటింగ్లు ముగించుకొని ఆ దారిలో వస్తుంటే అక్కడే ఆ యాంప్లిఫైర్ పట్టుకొని అన్నం తినకుండా నీరసంగా అదే ఎదురు చూపులు చూస్తున్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు ఏడ్చి 3 రోజుల నుండి ఇక్కడే కూర్చున్నావంటారా అని అడిగితే, అయ్యగారు మీరు ఇక్కడే ఉండమన్నారు కదా, అందుకని నమ్మకం గేడే. ఎన్ని రోజులు? నిజంగా అట్లాంటి వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. బైబిల్లో కూడా సౌలు ఉంటాడండి. సమూయేలు చెప్పాడు, మీరు ఇక్కడ కూర్చోంటే అక్కడే కూర్చున్నాడు. అసలు ఇవన్నీ మాకు మా ఆయాంలో అయితే నేర్పారు. ఇవన్నీ సేవకులు మాకు ఇవే నేర్పింది. ఏదో గొప్ప గొప్ప ఉపదేశాలు ఇవన్నీ మా పాస్టర్ల దగ్గర మేము పొందుకున్నాం అనుకుంటారు ఈ ప్రసంగాలు. లేదు, నేను దేవుని దగ్గర కనిపెట్టాను. ఒకరోజు దేవుడు నా చేతిలో ముద్ర వేసాడట, ఇట్లా స్టాంప్ వేసాడు. ఆ స్టాంప్ ఏందని అడిగినప్పుడు ఉపదేశం చెప్పే వరం నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మా పాస్టర్ గారికి అసలు వాక్యం చెప్తున్నప్పుడు అసలు ఒకదానికో దానికి ఓయినమే ఉండదు ఆయనకి. మీరు అనుకుంటారు కొన్నిసార్లు ఎన్ని అమ్మో పాస్టర్ గారు చెప్పాడేమోనని. ఇప్పుడు దావీదయ్య గారు కూడా ప్రసంగాలు ఆయన వినలేదా మీరు? ఎట్లుంటాయి ఆయన దగ్గర? మేమేమో ఏదో కొన్ని వాళ్ళు మాకు నేర్పింది ఏంటంటే తగ్గింపు, ఓర్చుకోవటం, నమ్మకంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, ఈ నేర్పారే తప్ప ఈ ప్రసంగాలు ఏమి నేర్పలే మాకు. దేవుని స్తోత్రం. బట్టలు తోవటం, వాళ్ళు చెప్పులు తొడవటం. తర్వాత మా ఆత్మీయ తండ్రి ఒకసారి ఏదో మీటింగు ఎక్కడంటే అది తిప్రాంతకం అవతల, అదేదో పల్లెటూరులో మీటింగ్ అయితే అక్కడ రాగా నేను బట్టలు మురికి పెట్టి ఉన్నాయి. అవన్నీ దాన్ని ఏమంటారండి, ఎలంపల్లి వాగు. అది ఎలంపల్లి వాగులో స్నానం చేసి ఆ బట్టలన్నీ నన్ను ఉతకమన్నాడు. ఉతికిన తర్వాత మళ్ళీ ఇదే తెల్ల డ్రెస్ నేను వేసుకోవాలి, ఊరి చివరి దాకా అవి నీ భుజాన్ని వేసుకో, ఇక్కడ మనం ఎండబెట్టుకునేంత టైం మనకి లేదన్నాడు. ప్యాంటు చొక్కా నెత్తిన వేసుకొని ఎట్లా పట్టుకోవాలన్నాడు. మళ్ళీ ఆ చొక్కా ఎట్ట పట్టుకోవాలి? ఎట్లా పట్టుకోవాలి? ఎందుకంటే ఆరాలి కదా. ఎట్ట పట్టుకోమంటే నాకు సిలివేసినట్టు అయిపోయింది ఆ పని. 5 కిలోమీటర్లు నడిపించాడట. ఆడబోయాలకి ఎండిందా అన్నాడు. ఎండింది అయ్యగారు అన్న. అయితే మళ్ళీ ఇదిగో ఈ బట్టలు మళ్ళీ మూట కట్టుకొని చేతిలో పట్టుకో అన్నాడు. దేవుని స్తోత్రం. అవన్నీ చేశారా? దేవుని స్తోత్రం. మీరు చేశారా? నిజంగా చెప్తున్నా, అడుగుతున్నా. నాకు ఇప్పటికీ బట్టలు ఉతుకుతుంది స్పర్జనే. దేవుని స్తోత్రాలు చెప్పండి. నాకు మ్యారేజ్ అయినా నా బట్టలు ఉతికేది స్పర్జనే. ఒకవేళ ఆ మధ్య వద్దులే అన్న, లేదని బాధపడి నేను ఉతకాల్సిందే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మీరు ఉతకరని కాదు, మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మీకు సీనియర్లుగా ఉన్న సేవకులకు మీరు ఏం చేయాలి? పరిచర్య. వయసుతో నిమిత్తం ఏమి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే అవన్నీ చేయాలి మనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్యలో మనం నమ్మకంగా సంపూర్ణంగా ఏం చేయాలి? జరిగించాలి. కొంతమంది పరిచర్య అనగానే అమ్మో పేరుచేర్లు పోవాలంటే ఏదన్నా మోపిస్తారేమో, పని చేపిస్తారేమో, అట్ట కూడా రారు కొన్నిసార్లు. మీరు వచ్చారులే, దేవుని స్తోత్రం. అయితే అది కూడా భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దాని తర్వాత ఏ ఆశీర్వాదం ఉందో చెప్పలేం. దాని తర్వాత ఏముందో. కోళ్ళు దగ్గర ఉంచేవాళ్ళు నన్ను, కుక్కల దగ్గర కూడా ఉంచారు. వాళ్ళ మీటింగ్కి వెళ్ళి నన్ను కుక్కల దగ్గర కాపలా ఉంచారు చర్చి దగ్గర. ఈరోజే ఆ కారు మంచి నుండి ఒక పాస్టర్ గారు వచ్చాడు, సల్మాన్ రాజు అని. మేమంతా కూడా ఆ పాస్టర్ గారికి ఆత్మీయ పిల్లలం. దేవుని స్తోత్రం.
ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే నమ్మకంగా చేశాం. నేను చెప్పాను కొన్నిసార్లు ఎల్సూరులో కూడా టెంట్ని ఎత్తిన పెట్టుకొని రామాంజనేయపురం వెళ్తే ఆ టెంట్ కాదంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కారు మంచి రోడ్డు దాకా మోసి మళ్ళీ బస్సులు వేసుకొని పోయాం. దాని స్తోత్రం కలుగును గాక. ఇసుగు పళ్ళ అట్ట చేపించారన్నమాట పరిచర్య. కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఇదే గొప్ప భాగ్యం. ఇవన్నీ స్థాయిలు మేము కోరుకున్నాం ఆ రోజున. అసలు విమానం ఎట్లా ఉండదో చూస్తేనే భాగ్యం అనుకున్నాం. ఏంటిది? విమానం. నిజంగా ఒకసారి ఆ విమానాల్లో వెళ్తున్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నాకు ఒక ఊరు నుండి ఒక ఊరు బస్సులో వెళ్ళినట్టు అనిపిస్తుంది విమానాలు వెళ్తుంటాయి. దాని స్తోత్రం. గంటగా ప్రయాణం. ఇప్పుడు మెడ్రాస్ నుండి అండమాన్ వెళ్ళాలంటే గంట, మెడ్రాస్ నుండి మలేషియా వెళ్ళాలంటే గంటన్నర, తర్వాత మెడ్రాస్ నుండి శ్రీలంక గంట బావు, అంతే బస్సులో వెళ్ళినట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నర్సాపేట పోవాలంటే గంట. ఈ నర్సాపేట పోయిన టైంలో శ్రీలంక వెళ్ళిపోతుంది విమానం. దాని స్తోత్రం. బస్సులో తిరిగినట్లు ఉంటుంది విమానాలు వెళ్తుంటే. అసలు ఎక్కడున్న జర్మీ అన్నా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మార్చిలో మళ్ళీ సింగపూర్ ఉంది. దేవుని స్తోత్రం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక టైం వస్తుంది, అప్పుడు దాకా సంపూర్ణంగా దేవుని పరిచర్య చేయాలి. మీ మనుషుల్ని సాతాను చెరుపుతాడు. మళ్ళీ మనుషులను సాతాను చెరుపుతాడు. గొప్ప గొప్ప దైవజనులు నా ప్రియమైన బిడ్డలారా ఒక ఉన్నత పరిచర్య చేశారంటే వారు పరిచర్యలో సంపూర్ణముగా చేశారు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఆ మధ్య నా హోసన్నా మినిస్ట్రీలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక అతను యేసుబాబు కనిగిరి. నేను చెప్పాను మీరు ఎక్కడ ఇది దాన్ని, నాతో పాటు ఢిల్లీ వచ్చాడు ఆయన. అడిగా నేను, బ్రదర్ మీరు అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతుందా అంటే, అన్నా ట్రాన్స్ఫర్ జరిగింది, ఎన్నో ప్రాంతాలు తిరిగాను, నేను ఒక పెద్ద వెల్డింగ్ మేస్త్రిని, దేవుడు పిలిచాడని చెప్పి వెల్డింగ్ ఊరికంతా మానుకొని వచ్చేసాను, ఇది పరిస్థితి. ఒకసారి నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు అది బిలాయేదో అన్నాడు, అక్కడ చర్చిలో ఉంటే ఏసన్న గారు వచ్చాడు. వచ్చినప్పుడు కూర్చోడానికి కుర్చీ లేదు, 2 చెక్కలు తీసుకొచ్చి కూర్చోబెట్టాం. తర్వాత ఈలోపు అన్నం వండాం. ఆ అన్నం అంతా ఏంటి తెలుసా, పురుగులు లోన ఆ పిండి మొత్తాన్ని తినత లొట్టయి ఉంటాయి చూడండి, బియ్యం, ఇది బియ్యం కాదు నూకలు, ఆ ఎండి పెట్టి ఒక ముద్ద ఏసన్న గారికి కూడా పెడితే ఆయన చూసి కళ్ళ నీళ్ళు పెట్టాడు. అప్పటికే 5-6 బ్రాంచీలు మారా నేను. చెప్పాడు, ఇక నువ్వు చనిపోయేంత వరకు కనిగిరేరా నీకు శాశ్వతం అన్నాడంట. దేని స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడు దాకా? చనిపోయేంత వరకు నీకు కనిగిరే, ఇక నిన్ను జన్మలో ఎవడు మార్చడానికి లేదు. నా తర్వాత కాదు, నా తర్వాత వచ్చే సేవకులు కూడా ఇక్కడ నిన్ను మార్చడానికి లేదు, నిన్ను ఇక్కడే కనిగిరిలో ఉండాలి. ఏ పాస్టర్ మార్చి నిన్ను మార్చడానికి వీల్లేదు, ఎందుకంటే నేను పంపించిన ప్రతి చోట సంపూర్ణంగా పరిచర్య చేసావు నువ్వు. దాని స్తోత్రం కలుగు. ఆ మాట చెప్పాడు. ఈ మాట అన్నాడు అన్న ఏసన్న గారు, లేకపోతే మేము ఎన్ని కష్టాలు పడ్డామన్న దాంట్లో. అసలు ఆ నూకల బియ్యం తింటున్నప్పుడు నేను వెల్డింగ్ మేస్తున్న వేలు వచ్చాయి నాకు. ఒక గేట్ చేస్తే ఒక షెడ్ వేస్తే నిన్ను వచ్చాయి మాకు డబ్బులు. మా భార్య కూడా అన్నది, ఎందుకు మనకి ఈ కర్మ, ఏంటి ఈ పరిస్థితి అని అన్నదిగానే. ఒక టైం దాకా మనం నమ్మకంగా దేవుని పని చేయాలి. హలో చెప్పండి గట్టిగా. దైవజనుడికి ప్రేరేపణ వచ్చింది, లైఫ్ అంతా నువ్వు అక్కడే అని ఆయన స్థిరపరిచాడు. ఈ రోజు అనుభవిస్తున్నాడు ఆయన. దాని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు ఇట్లాంటివి వస్తాయి మీకు. ఆమేన్. ఏమవుతాయి స్టోరీ బియ్యం అవుతుంది, అది బాగలేదు ఇది బాగలేదు అనకూడదు మనం. దేవుడు ఇచ్చింది స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఒక వారం కిందట ఒక దాంట్లో నాకు భోజనం వండారు. ఏంటనంటే కప్పలు దాంట్లో ఉన్నాయంట. కప్పలు ఉన్న బియ్యం వండి పెట్టారు నాకు. కప్పలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏం పోతాయి? దేవా స్తోత్రం అని తినేసాం. హల్లెలూయా. ఈరోజు కూడా అది ఇదని లగ్జరీ కోరుకోను నేను. ఎందుకనంటే మనం దాసులం, సంపూర్ణంగా దేవుని యొక్క చేయాలి. హలో చెప్పండి గట్టిగా. ఇంకా ఉన్నాయి. ఎన్ని చెప్పారు మీకు? ఇంకా 6 ఉన్నాయి. కానీ టైం లేదు. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని సంగమా, ప్రభు చిత్తం అయితే మరొకసారి చెప్తాను ఈ అంశంలో. దేవుని స్తోత్ర. ప్రార్థన చేయండి. ప్రభువా మమ్మల్ని సంపూర్ణులుగా మార్చండి. చెప్పిన ప్రతి అంశములో మీరు సంపూర్ణత చెందాలి. చెప్పిన ప్రతి అంశంలో మీరు సంపూర్ణంగా ఉండాలి. యెహోషువ ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయాల్లో సంపూర్ణత చెందాలి, ఏ విషయాల్లో మనం సంపూర్ణత చెందాలని వాక్యం చెప్తుంది. 1 నా ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణ విషయంలో
సంపూర్ణత చెందాలి. రెండు ప్రేమలో సంపూర్ణ, ప్రేమ నియమాలలో సంపూర్ణత చెందాలి. తర్వాత పరిచర్యల్లో నమ్మకత్వంలో సంపూర్ణత చెందాలి. ఈ సంపూర్ణత చెందిన ఆ సంపూర్ణత చెందిన వాళ్ళని దేవుడు రేపు ఆయన ఎదుట యుగయుగాలు తరతరాలు ఉంచుకొని వాడుకుంటాడు, ఆయనతో ఉంచుకుంటాడు. ఆయన ఆనందంలోనికి మనం ప్రవేశించినట్లు కృపనిస్తాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్య నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, ఈ సాయంకాల వేళలో నా ప్రభా నీకు స్తోత్రము నాయన. ఉపవాస కోరికలో ఉన్నతమైనటువంటి ఎన్నో తెలియని విషయాలు నా ప్రభా, అయ్యా ఇదిగో నా ప్రభా చేరి వచ్చినటువంటి మా అందరితో నా ప్రభు మాట్లాడినందుకు కొరకు స్తోత్రం నాయన. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది, ఎందుకంటే నా ప్రభా సంపూర్ణత చెందాలని, సంపూర్ణతలో ఎదగాలని ప్రభా నీకు స్తోత్రములు నాయన. పౌలు కూడా అంటున్నాడు, ప్రభా ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణిగా చేసి అయ్యా నీ ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైనటువంటి జ్ఞానముతో బోధిస్తూ బుద్ధి చెబుతున్నావని నా ప్రభు పౌలు చెప్తున్నాడు. ఏ విషయాల్లో సంపూర్ణత చెందాలంటే నిరీక్షణ విషయంలో నా ప్రభు సంపూర్ణత చెందాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదు నాయన. ఇదిగో నీ బిడ్డలమైనటువంటి మాకు ఒక నిరీక్షణ ఉన్నది. నువ్వు అతి త్వరలో రాబోతున్నావని, మేము నిన్ను చేరబోతున్నావని, ఆ మహిమలో నీతో యుగ యుగాలు ఉంటామని ఆ నిరీక్షణ కలిగిన ప్రభ మేమందరం ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు. దానిలో సంపూర్ణత చెందాలి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూడాలి. అయ్యా ప్రేమలో సంపూర్ణత చెందాలి నాయన. లోకాన్ని ప్రేమించకూడదు, లోకస్తులను ప్రేమించకూడదు. లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపిడంబం నాయన, వీటిని ప్రేమిస్తే నీ ప్రేమ మాలో ఉండదు. కాబట్టి నా ప్రభా నీలో నిలిచి నీ ప్రేమను సంపూర్ణులుగా నా ప్రభా అయ్యా ఎదుగునట్లు సహాయం చేయండి. కొంతమంది ప్రేమను విడిచిపెడుతున్నారని, కొంతమందిలో ప్రేమ చల్లారిపోతుందని తప్పులు నా ప్రభ మోపుతున్నావు. మేమైతే అలా ఉండకూడదు నాయనా. నిన్ను ప్రేమించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, అయ్యా సేవకులు ప్రేమించే విషయంలో, మందిరాన్ని ప్రేమించే విషయంలో, తోటి సహోదరులను ప్రేమించే విషయంలో సంపూర్ణులుగా మార్చబడాలి. అలాగనే నియమాలు నా ప్రభా దానిలో కూడా సంపూర్ణులుగా మార్చబడాలి. నీవు సంఘానికి మాకు ఏ నియమాలు నీవు ఇచ్చావో వాటిలో నా ప్రభా సంపూర్ణంగా నా ప్రభ మేము ఎదగాలి. అలాగునే సాత్వికములో నాయన సంపూర్ణులుగా మారాలి. అయ్యా కోపము, నరుని కోపము దైవం నా ప్రభు నీతిని నెరవేర్చదని నా ప్రభు నీ లేఖనాలు తెలియపరచబడ్డాయి. ఇదిగో నా ప్రభా, ఇదిగో మోషే మిక్కిలి సాత్వికుడని నా ప్రభా అయ్యా నీవు మాట్లాడావు. నీవు కూడా భూమి మీద ఉన్నటువంటి దినములలో సాత్వికుడను, తేన మనసు కలిగిన వాడు అన్నావు. ఆ సాత్వికములో సంపూర్ణత చెందాలి. కోపము, ఆవేశము, ఉద్రేకము వీటన్నిటిని మాలో నుండి ఉపవాస కోరికల్లో సంపూర్ణంగా పరిశుద్ధ పరచాలి నాయన. నీకు స్తోత్రాలు. ఇలా మారాలా అదేరా అయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అలాగనే ప్రభు నమ్మకత్వములో సంపూర్ణత చెందాలి. ప్రభు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభు యజమానులు ఎదుట, మా సేవకులు ఎదుట, ఇదిగో నీ ఎదుట అన్ని విషయాలు నా ప్రభు నమ్మకస్తులుగా నా ప్రభు ఉండాలి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. అలాగనే నీవు అప్పగించినటువంటి పరిచర్యను కూడా నా ప్రభు సంపూర్ణంగా చేయాలి. ప్రభు నీకు స్తోత్రాలు. ఇంకా ఎన్నో నా ప్రభు విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సంపూర్ణత చెంది జయించి నీ సింహాసనం మీద ఆశీర్వాదములు మార్చమని, అందుకొరకే మేము ప్రసవేదన పడుటకు కృప దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెప్పండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడి నడిపించునుగాక. హల్లెలూయా.